హాయ్! వెల్కమ్ టు న్యూస్ అండ్ నేరేటివ్స్ వీకెండ్ డిబేట్ విత్ హరిరాఘవ్. బీజేపీ ఇప్పటికీ కాలం చెల్లిన ప్రోపగండా వార్‌నే ఎందుకు నమ్ముకుంది అనే టాపిక్ మీద మనతో పాటు చర్చించడానికి సీనియర్ సైకాలజిస్ట్, ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ వెల్కమ్ సార్. హలో. సార్ యాక్చువల్లీ ఇప్పటికి గూడా హ్మ్. బీజేపీ ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా గూడా హ్మ్. సో, ఎప్పుడో ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్స్ కానీ, హ్మ్. ఔట్‌డేటెడ్ బిలీఫ్స్ తోటి హ్మ్. గాని, ఇప్పటికి ట్రెండ్ మారుతున్నా గూడా, హ్మ్. అదే విధమైన సంప్రదాయ పద్ధతుల్లో ఎందుకు హ్మ్. వెళ్తుందనంటారు? రైట్. దానికంటే ముందు ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఆహ్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాని రిజైన్ చేశారు. హ్మ్. చాలా కాలం తర్వాత మొదటిసారిగా బీజేపీ ఒక వెనకడుగు వేసి యూత్ విద్యార్థులు విజయం సాధించినట్లుగా మనకయిందనమాట. హ్మ్. అయితే ప్రొపగండా వార్ హ్మ్. మనం తీసుకున్నట్లయితే ప్రొపగండా అంటే ఏంటని ఒక విషయం గురించి విపరీతంగా అది తప్పా, ఒప్పా మొత్తానికైతే ప్రచారం చేస్తామనేది ఓకే. ఇది ఇప్పటిది కాదు. ప్రొపగండా వార్ అనేది ఎప్పటినుంచో ఉంది. కొన్ని హ్మ్. అంటే బీజేపీ లేకముందు ఓకే. పాలిటిక్స్‌లో ఉంది. మనకు స్వాతంత్రం రాకముందు కూడా ప్రొపగండా వారే ఉండేది. ఈవెన్ రిలీజియస్ బిలీఫ్స్ కూడా ప్రొపగండానే ఉంటది. ఓకే. ప్రొపగండా చేస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రొపగండా చేస్తే ఈ విధంగా చేశారని. ఇప్పుడు సపోజ్ అంటే మనము బిలీఫ్స్‌ని మనం క్వెషన్ చేయట్లేదు కానీ డిఫరెంట్ వెర్షన్స్ కూడా ఉంటాయి రిలీజియస్ మీద. హ్మ్. ఇప్పుడు రామాయణానికి వ్యతిరేకంగా మన రంగనాయకమ్మ గారు రామాయణ విషవృక్షం అని రాశారు. రామాయణ కల్పవృక్షం రాస్తే రామాయణ వృక్షం. హ్మ్. దాంట్లో డిఫరెంట్‌గా దాన్ని ఇచ్చేసారు. ఏది ఇంటర్ప్రిట్ చేశారు. హ్మ్. అలాగే రామాయణం మీద ఒక వెర్షన్ ఏముంటది అనంటే, అంటే ఈ కమ్యూనిస్టులు, లెఫ్టిస్టులు ఉండేటువంటి వెర్షన్ ఏంటంటే వాళ్ళేమంటారంటే ఇది కూడా ప్రొపగాండానే. హ్మ్. వాళ్ళు యాక్చువల్లీ ఈ సౌత్‌లో ఉన్నటువంటి భూముల్ని ఆక్యుపై చేయటానికి హ్మ్. అక్కడి నుంచి వాళ్ళు అంటే వాళ్ళ యొక్క రాజ్యాన్ని విస్తరించటానికి ఒక ప్రొపగాండా చేసి సీతను ఎత్తుకెళ్లారని ప్రొపగాండా చేశారు. యాక్చువల్లీ వాళ్ళు ఎత్తుకెళ్ళలేదు. హ్మ్. ప్రొపగాండా చేసి వాళ్ళ మీద అటాక్ చేశారు ఓకే. అనేది ఒక వెర్షన్ ఉందన్నమాట. అలాగే అమెరికా కూడా హ్మ్. ఏ దేశం మీద అక్కడున్న వనరులను దోచుకుంటానికి యుద్ధం చేసి అది వాళ్ళ గ్రిప్‌లోకి తెచ్చుకుంటానికి హ్మ్. దానికంటే ముందే ప్రొపగాండా మొదలుపెడతారు. హ్మ్. సపోజ్ ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ చేయాలనుకోండి. హ్మ్. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తీవ్రవాదం వస్తున్నట్టుగా ఒక కొన్ని హాలీవుడ్ మూవీస్ చేస్తారు. 1 ఆర్ 2 ఇయర్స్. హ్మ్. ఆ తర్వాత అటాక్ చేస్తారు. అప్పుడేమవుతది, ఈ సినిమాలు చూసినటువంటి అమెరికన్స్‌కి హ్మ్. ఆఫ్ఘనిస్తాన్ పట్ల ఒక వ్యతిరేకత ఉన్నప్పుడు, అటాక్ చేసినప్పుడు అంత ఎక్కువ వ్యతిరేకత రాదు. హ్మ్. ఇది ఎవరికి అవసరం? అమెరికన్ పెట్టు క్యాపిటలిస్ట్‌లకి అవసరం. ఓకే. గతంలో సోవియట్ యూనియన్ మీద అట్లాగే సినిమాలొచ్చాయి. హ్మ్. 70స్‌లో అట్లా సోవియట్ యూనియన్ మీద వచ్చాయన్నమాట. హ్మ్. అలాగే ఇరాన్ మీద గాని, ఇరాక్ మీద గాని ఇట్లా హ్మ్. ఏం చేస్తారంటే ముందు ఒక ప్రొపగేట్ చేస్తారు. ఓకే. సో, అక్కడి నుంచి ఒక చెడు జరుగుతుంది. హ్మ్. అది మనకి చాలా ప్రమాదము హ్మ్. అని చెప్పి అటాక్ చేసి అక్కడున్నటువంటి ఆ క్యాపిటలిస్ట్‌ల యొక్క ఇంట్రెస్ట్‌లు తీసుకుంటూ ఉంటారు. హ్మ్. అలాగే ఈవెన్ హ్మ్, హిట్లర్ కాలంలో కూడా జరిగిందదే ప్రొపగండా. ఒక గోబెల్స్ వ్యతిరేకత. హ్మ్. వ్యతిరేకత. అలా ప్రతి దేశంలోనూ ప్రతి రాజకీయాలు అంటే డెమోక్రసీ రాకముందు హ్మ్. రాజుల టైంలో కూడా ఇదే జరిగేది. హ్మ్. ఇదే జరుగుతూ ఉంటది. అయితే దాని రూపాలు మారుతూ ఉంటాయి. దాని యొక్క వెపన్స్ మారుతూ ఉంటాయి. యుద్ధం సేమ్. హ్మ్. ప్రొపగండా యుద్ధమే జరుగుతది. ఈవెన్ బ్రిటిష్ వాళ్ళ టైంలో గూడా అంతే. హ్మ్. ఆ తర్వాత గూడా జరిగింది దాంట్లో అంతే. హ్మ్. కాంగ్రెస్ కూడా ప్రొపగండానే నమ్ముకుంది. హ్మ్. గతంలో కూడా కాంగ్రెస్ కూడా ప్రొపగండానే నమ్ముకుంది. అప్పట్లో మీడియా మొత్తం వాళ్ళ కంట్రోల్‌లో ఉండేది. హ్మ్. ప్రింట్ మీడియా లేకపోతే రేడియో ఉండేది. నెహ్రూ హ్మ్. టైంలో, హ్మ్. ఇందిరాగాంధీ టైంలో. తర్వాత టీవీ వచ్చింది. ఓకే. దూరదర్శన్ ఇటువంటి. దూరదర్శన్‌లో ప్రభుత్వ వ్యతిరేకమైన ఎందుకొస్తాయి? రానే రావు గదా! అసలు రావు. రావు గదా! హ్మ్. అలాగే ఎమర్జెన్సీ టైంలో కూడా హ్మ్. పత్రికలన్నీ గూడా వాళ్ళ కంట్రోల్‌లో ఉండేవి. హ్మ్. వాళ్ళేదన్నా ప్రింట్ చేయాలంటే, ఆ న్యూస్ అన్నీ కంపోజ్ చేసి, ఒక కాపీ తీసి కలెక్టర్‌కి పంపిస్తే, కలెక్టర్ దాంట్లో ఇది ఎయండి, ఇది తీసేయమంటే అది తీసేసి పబ్లిష్ చేయాలి. హ్మ్. అంతా మీడియా మేనేజ్‌మెంట్. అంతా మేనేజ్‌మెంట్ అన్నమాట. ఇప్పుడు చైనాలో కూడా మనకేమన్నా వచ్చినా అది హ్మ్. అది స్టేట్ బయటికి మేనేజ్డ్ మీడియా హ్మ్. లోంచే వస్తది తప్ప, వస్తుంది. ముందక్కడ సెన్సార్ అయిపోతదన్నమాట. హ్మ్. అక్కడ ఏంటి అనంటే, ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి వార్తలేవి కూడా రావద్దు. ప్రజల్లోకి వెళ్ళొద్దు. ఎందుకంటే హ్మ్. ప్రజల్లో తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంటది హ్మ్. కాబట్టి. కాంగ్రెస్ ప్రొపగాండానే నమ్ముకుంటది. అన్ని పార్టీలు ప్రొపగాండా ఈవెన్ కమ్యూనిస్ట్‌లు గూడా ప్రొపగాండానే నమ్ముకుంటారు. హ్మ్. ఇంటెన్సిటీలో వేరియేషన్ ఉండొచ్చు. హ్మ్. అయితే ఈ క్రమంలో రీసెంట్ డేస్‌లో మనం చూసినట్లయితే ఓకే. బీజేపీ ఒక అనూహ్యంగా వచ్చింది. హ్మ్. అప్పుడు వాజ్పేయి టైంలో వచ్చింది వేరు. హ్మ్.
అంతకంటే ముందు 'పివి నరసింహారావు' టైంలో హ్మ్. అయోధ్య రామాలయం గురించి గొడవ అయింది. బాబ్రీ హ్మ్. మసీద్‌ని కూల్చేశారు. అద్వానీ, వాజ్పేయి అండ్ మురళీ మనోహర్ జోషి వీళ్ళు అగ్ర స్థాయి లీడర్స్. హ్మ్. ఆ తర్వాత కూడా చాలా స్ట్రగుల్ అయిన తర్వాత వాజ్పేయి వచ్చారు. ఫుల్ ఓకే. టైమ్ ఒకసారి మాత్రం ఉన్నారు. హ్మ్. వాజ్పేయి టైంలో చాలా అప్రిసియేషన్ కూడా వచ్చింది. వాజ్పేయి ఒక మంచి హ్మ్. లీడర్‌గా అప్రిసియేషన్ వచ్చింది. బాగా పాజిటివ్‌గా ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్, హ్మ్. యూపీఏ గవర్నమెంట్ 1 అండ్ 2 వచ్చింది మన్మోహన్ సింగ్ టైంలో. హ్మ్. ఆ తర్వాత బీజేపీ వచ్చినప్పుడు 2014లో వచ్చే 14లో ముందు హ్మ్. అక్కడ కూడా విపరీతమైనటువంటి ప్రొపగండా ఉంది. అప్పుడు కూడా అన్నా హజారే దీక్ష చేశాడు. హ్మ్. వాళ్ళకి కలిసొచ్చినయి 2. ఒకటి నిర్భయ రేప్ హ్మ్. అప్పుడు పబ్లిక్‌లో వచ్చినటువంటి తిరుగుబాటు. తిరుగుబాటు. హ్మ్. దేశం మొత్తం అట్టుడికింది. అది అంత అవును. దారుణంగా ఉండేది. హ్మ్. దాని మీద ఒక సినిమా ఇంగ్లాండ్‌లో హ్మ్. ఇంగ్లాండ్ వాళ్ళు ఎవరో తీస్తే ఓకే. యూరోపియన్ కంట్రీ ఎవరు ఇంగ్లాండ్ అనుకుంటా. సమ్ ఆ! ఫారెన్ ఆ! బీబీసీ‌నో ఎవరో తీస్తే దాన్ని ఇండియాలో బ్యాన్ చేసింది యూపీఏ గవర్నమెంట్. హుహు. మళ్ళీ ప్రజల్లో లేనిపోని ఆ! వ్యతిరేకత గవర్నమెంట్ మీద వ్యతిరేకత రావడం. రావద్దని హ్మ్. ఇండియాలో యూపీఏ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. హుహు. అప్పుడు బీజేపీ లేదు. కాంగ్రెస్సే కాంగ్రెస్. బ్యాన్ చేసిందనమాట. కాంగ్రెస్ కూడా ఇదే విధానాలుంటాయి. సేమ్. అయితే బీజేపీకేంటంటే ఒకటి కాంగ్రెస్ మీద ఎవరికైనా సరే ప్రజలు 2, 3 సార్లు ఉండేసరికి మొహం మొత్తి హ్మ్. ఆ అధికారంలో ఉన్న వాళ్ళకి కూడా విపరీతమైనటువంటి హ్మ్, అహంకారం పెరిగిపోతది. హ్మ్. అహంకారంతో బిహేవ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ కాంగ్రెస్ ఇవి అలాగే తెలంగాణ రాష్ట్రం గురించి జరిగినటువంటి పోరాటము, రాజశేఖర్ రెడ్డి చనిపోవటము, జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటు ఇక్కడ. హ్మ్. ఎందుకంటే కాంగ్రెస్‌కి ఎప్పుడు కూడా సౌత్ నుంచి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది. హ్మ్. ఆంధ్రప్రదేశ్ చాలా సీట్లు 2 సార్లు ఇచ్చింది. 2 సార్లు యూపీఏ ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి టైంలోనే ఉంది. రాజశేఖర్ రెడ్డి చనిపోవటం, హ్మ్. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని జైల్‌లో సీఎం పెట్టటం, జేయాలని. హ్మ్. సెపరేట్ అవ్వటము. అవును. ఆ తర్వాత ఇక్కడ తెలంగాణ మూవ్‌మెంట్ బాగా రావటం వల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సినటువంటి సీట్లు తగ్గిపోయినాయి. అప్పటికి హుహు. వచ్చినాయి వాళ్ళకి. హ్మ్. ఇలా ఇటువంటి క్రమంలో బీజేపీకి కలిసొచ్చిందేంటంటే ఒకటి హ్మ్. నిర్భయ ఘటన అయితే, రెండోది అన్నా హజారే మూవ్‌మెంట్ లోక్‌పాల్ బిల్ హ్మ్. కోసం అన్నా హజారే చేసినప్పుడు దేశం మొత్తం ఇలాగే ఊగిపోయిందనమాట. యూత్ అంతా అట్టుడికిపోయింది. అవును. ఊగిపోయారు. కరెక్ట్. అప్పుడు దాంట్లోంచి కొత్తగా వచ్చిన వాళ్ళే ఈ కిరణ్ బేడి, అరవింద్ ఆమ్ కేజ్రీవాల్, ఆద్మీ. ఆమ్ అవును. ఆద్మీ అవును. పార్టీ ఇవన్నీ వచ్చినాయనమాట. హ్మ్. కిరణ్ బేడి బీజేపీలోకి వెళ్ళిన తర్వాత. హ్మ్. సో, ఈ విధంగా ఉన్నప్పుడు బీజేపీ ఒక అంటే మతపరమైందంటే కోపం రావచ్చు కానీ, ఒక మతానికి ఎక్కువగా రి తన యొక్క రిప్రజెంట్ చేస్తున్నటువంటి హిందూ ఓకే. మతానికి. హ్మ్. ఎట్లాగైతే ఎంఐఎం ముస్లిమ్స్‌కి ఎట్లా ఉందో బీజేపీ హ్మ్. కూడా అట్లాగే. కాంగ్రెస్ ఏమి మంచిదని నేను చెప్పట్లేదు. ఓకే. కాంగ్రెస్ కూడా ఉన్నప్పుడు కూడా ఆ! దాదాపుగా అంతే అదే జరుగుతుంది. మతతత్వ వీళ్ళేమో రాజకీయాలు ముసుగేసుకొని చేస్తారు. బీజేపీ ఏమో డైరెక్ట్‌గా చెప్తుంది. చేస్తారు. హ్మ్. సో, మతం ఏదైనా ప్రొపగండా చేస్తది. కొన్ని వేల సంవత్సరాల నుంచి మతం ఏం చేస్తదంటే, హ్మ్. ఈ మత హోలీ బుక్స్ అంటారు. ఇవన్నీ కూడా ప్రొపగండానే. ఓకే. జనాల్లో ప్రొపగేట్ చేస్తూ ఉంటారు. హ్మ్. అందుకని చక్కని పాటల రూపంలో, హ్మ్. పద్యాల రూపంలో, హ్మ్. నాటకాల రూపంలో చాలా బావుంటాయి. మీరు ఒక్కొక్క హోలీ బుక్ చదవండి. అంటే హ్మ్. మతపరమైన పుస్తకాల రచన, శైలి, హ్మ్. రోమాలు నిక్కబొడుస్తూ ఉంటాయి. ఓకే. నేను చిన్నప్పుడే నేను యుద్ధకాండ చదివా. హ్మ్. చిన్నప్పుడు స్కూల్ ఏజ్‌లోనే చదివా. ఓకే. యుద్ధకాండ చదువుతుంటే ఉంటది. ఎంత బావుంటదో. హ్మ్. అసలు ఆ నెరేట్ చేసే తీరు, హ్మ్. ఎన్ని సినిమాలు 'బాహుబలి' ఇవేం పనిచేయవు. ఓకే. అట్లా నెరేట్ చేస్తారనమాట. ఫీలింగ్స్ బాగున్నాయి. వాల్మీకి రామాయణం. హ్మ్. ఆ అడుగు పెడుతుంటే ఎట్లా దిగుతుంది. ఆ హ్మ్. యుద్ధంలో చనిపోయిన వాళ్ళ రక్తము, చీము, హ్మ్. నెత్తురు, బురదలో కలిసిపోయి హ్మ్. అంటే మనకి ఎటువంటి పిక్చర్ వాసనొస్తుంది. మైండ్‌లో ఇమేజ్ అంత అనేది. చక్కగా హ్మ్. హ్మ్. నేరేషన్ ఉంటదనమాట. హ్మ్. రామాయణమే కాదు మహాభారతం చదవండి. హ్మ్. తింటే గారెలే తినాలి, చదివితే భారతమే చదవాలి. హ్మ్. అంత బావుంటది. రామ్ గోపాలం చెప్తారు ఇంతవరకు మహాభారతం లాంటి స్టోరీ ఇంత అంటే భారతంలో లేనిదేది హ్మ్. ప్రపంచంలో ఎక్కడా ఉండదు. హ్మ్. ఎక్కడో కాడ ఏదో ఒక దగ్గర మీరు ఏది చూసినా దాంతో హ్మ్. అక్కడ అది కనిపిస్తది. ఇప్పుడు ఈ ఓకే. ఈవెన్ కాక్రోచ్ పార్టీది కూడా అక్కడ కనిపిస్తది. హుహు. మీరు వెతకాలే కానీ. ఓకే. అంత బావుంటది. భాగవతం ఎంత బావుంటది. హ్మ్. ఇట్లా అనేకమండి బైబిల్ అయినా, ఖురాన్ అయినా ఏదైనా హుహు. సరే మతపరం నుంచి వచ్చేయేంటంటే చాలా సాహిత్య విలువలతోని హ్మ్. చాలా బావుంటదనమాట. దాంతోని ఏమైతది పబ్లిక్ తొందరగా లొంగుతారు. హ్మ్. ఎమోషన్‌ని కరెక్ట్ చేస్తాయి అవి. హ్మ్. అంటే కాబట్టి దాంట్లోనే సైకాలజీ ఉందని గూడా చాలా మంది అవును. దాని సైకాలజీ కాన్సెప్ట్స్. అంటే హ్మ్. సైకాలజీ అన్నిట్లోనూ ఉంటది. ఓకే. అన్నిట్లోనూ సైకాలజీ. అంటే మనం చెప్పే సైకాలజీ వేరు. హ్మ్. సైకాలజీ లేనిదేముంటది సినిమాలో గూడా సైకాలజీ ఉంటది కదా! హ్మ్. అడ్వర్టైజింగ్ వాళ్ళు సైకాలజీ బేస్ చేసుకొని చేస్తూ అంతే. ఉంటారు. హ్మ్. మార్కెటింగ్ సైకాలజీ బేస్ చేసుకుంటారు. సైకాలజీ. టీచింగ్ సైకాలజీ బేస్. హ్మ్. పాలిటిక్స్‌లో గూడా సైకాలజీ ఉంటది. సైకాలజీ. హ్మ్. అన్నిట్లోనూ సైకాలజీ ఉంటది. మనం చెప్పే సైకాలజీ వేరు. హ్మ్. అయితే ఈ ఇది వేల సంవత్సరాల నుంచి ఉన్న ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్క టూల్‌గా మారింది. ఓకే. హిట్లర్ టైంలో ఒక టూల్‌గా మారితే,
ఇందిరాగాంధీ, నెహ్రూ, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్వతంత్రం వచ్చిన కొత్తలో ఒకటి టూల్‌గా మారింది. ఆ తర్వాత యూపీఏ గవర్నమెంట్ అప్పుడు మరొక టూల్‌గా మారింది. హ్మ్. అంటే న్యూస్ పేపర్ ఎరా నుంచి టీవీ ఎరా వచ్చింది. టీవీ ఎరా నుంచి కంప్యూటర్స్, ఇంటర్నెట్. హ్మ్. ఆ తర్వాత సోషల్ మీడియా వచ్చింది. ఓకే. 2014 టైంలో సోషల్ మీడియా విస్తృతంగా ఉన్న టైంలో వాట్సాప్ అనేది బాగా వచ్చింది. అందుకని వాట్సాప్ యూనివర్సిటీ అనే వర్డ్ ఇప్పటికి కూడా బాగా పాపులర్. పాపులర్ అయింది. అవును. ఈ వాట్సాప్‌లో ప్రొపగేట్ చేయటం. అది ఒకటే పొలిటీషియన్‌లు ఎవరైనా సరే ఏం చేస్తారంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్న న్యూస్‌ని మరింత మసాలా దట్టించి ఇంకా పాజిటివ్‌గా మార్చి, హ్మ్. వ్యతిరేకంగా ఉన్న న్యూస్‌ని మరింత వ్యతిరేకంగా మార్చి చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అబద్ధాలు కూడా ప్రచారం చేస్తారు. హ్మ్. అబద్ధాలు ప్రచారం చేస్తే ఏమవుతుంది? మరి తెలియదా ప్రజలకి? హ్మ్. తెలుసుకునే వాళ్ళు 10% ఉంటారు. హ్మ్. మిగతా 90% అదే నమ్ముతారు. సార్ ప్రజలు కూడా మీడియాకే ఎక్కువ ప్రభావితం అవుతున్నారు గదా! అవును. అవును. సో, ఎవరికి అనుకూలమైన మీడియా వాళ్ళకుంటుంది. హ్మ్. సో, ఆ మీడియా నుంచి వాళ్ళకి అనుకూలంగా ఉండే వార్తలే వస్తున్నాయి అవును. కదా! అవును. సో, అదే ప్రోపగండా ప్రజలు నమ్ముతారు గదా! ఎప్పటికి నమ్ముతారు అవును. కదా! సో, వాళ్ళకి షిఫ్ట్ ఏమి ఉండదా ఇంకా? షిఫ్ట్ ఉంటది. ఎక్కడ ఉంటదంటే హ్మ్. ఎక్స్‌ట్రీమిస్ట్‌ల షిఫ్ట్ ఉండదు. ఓకే. ఒక పార్టీని నమ్మే వాళ్ళు రకరకాలుంటారు. హ్మ్. ఇప్పుడు బీజేపీ తీసుకున్నట్లయితే ఎక్స్‌ట్రీమ్ రైటిస్టులుంటారు. ఓకే. వాళ్ళు మీరెన్ని చెప్పినా సరే వాళ్ళు నమ్మరు. హ్మ్. మా జయసింహ గారున్నారంటే మోడీ దేవుడంటారు. ఓకే. విష్ణుమూర్తి యొక్క అవతారం మోడీ. హ్మ్. ఒక్కొక్కసారి దేవుడు అవతారాలు ఎత్తుతాడు. ఇప్పుడు ఈ కాలంలో మోడీ ఎత్తాడని ఆయన నమ్ముతున్నాడు. నిజంగానే నమ్ముతున్నాడు. బిలీఫ్ అయింది. బిలీఫ్ ఆయన పైకి చెప్తాడు. ఆయన ఎట్టి పరిస్థితిలో షిఫ్ట్ అవ్వడు. హ్మ్. అలాగే మా రమణ సార్ ఉన్నారంటే ఆయన మాజీ మావోయిస్ట్ కాబట్టి హ్మ్. ఎక్స్‌ట్రీమ్ లెఫ్టిస్ట్. ఆయన మారడు. హ్మ్. వాళ్ళు ఒక 1-2% ఉంటారు యాక్చువల్లీ ఓహో! ఎందులోకైనా సరే. ఓకే. అలా కాకుండా ఒక లెవెల్‌లో కొంత ఐడియాలజీ ఉండి హ్మ్. ఉన్న వాళ్ళే ఎక్కువ మెజారిటీ పీపుల్ వీళ్ళే ఉంటారు. హ్మ్. వీళ్ళేంటంటే ఎవరు ఎక్కువ ఎఫెక్టివ్‌గా చెప్తే హ్మ్. అటువైపుగా షిఫ్ట్ అవుతూ ఉంటారు. హుహు. ఇప్పుడు ఎంత ఎఫెక్టివ్‌గా అంటే ఎఫెక్టివ్‌గా కొంచెం బీజేపీ ప్రొపగేట్ చేసినా రమణ సార్ బీజేపీకి ఓటేయరు. ఎందుకంటే ఆయన ఎక్స్‌ట్రీమిస్ట్ కాబట్టి. ఎక్స్‌ట్రీమిస్ట్. హ్మ్. అలాగే ఎంత ఎఫెక్టివ్‌గా కమ్యూనిజాన్ని లేదా హ్మ్. లెఫ్టిజాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసినా జయసింహ గారు కూడా మారరు. మారరు. హ్మ్. వాళ్ళు మారరు. వాళ్ళు ఎక్స్‌ట్రీమిస్ట్‌లు. అయితే వాళ్ళేం నమ్ముతారంటే ప్రపంచం మొత్తం ఇలాగే ఉందనుకుంటారు. హుహు. 2 గాని బ్లాక్ అండ్ వైట్‌గా ఉందనుకోండి. కానీ చాలా పార్ట్ గ్రేలో ఉంది. హ్మ్. చాలా పార్ట్ గ్రేలో ఉంది. ఓకే. ఈ గ్రే వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు. హ్మ్. ఎవరికి ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు? ఆ టైంలో ఎవరు ఎఫెక్టివ్‌గా చెప్తే, హ్మ్. ఎవరు ఎఫెక్టివ్‌గా నేరేట్ చేయగలిగితే హ్మ్. వాళ్ళకి ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు. పరిస్థితులు మారిపోతున్నా గూడా, హ్మ్. పరిస్థితులు వ్యతిరేకంగా మన బిలీఫ్ వ్యతిరేకంగా వస్తున్నా గూడా, ఆ రిజిడిటీ ఎందుకలా మెయింటైన్ ఎక్స్‌ట్రీమిస్ట్‌లకి రిజిడిటీ ఉంది. ఎక్స్‌ట్రీమిస్ట్‌ల వల్లే పార్టీ ఓడిపోతుంటది ఎప్పుడు గూడా. ఓకే. ఏ పార్టీ అయినా మనం చూసినట్లయితే హ్మ్. 2014లో ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గెలిసాడు. హ్మ్. తెలుగుదేశం, అవును. బీజేపీ కూటమి. అప్పుడు జనసేన ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చేయలేదు. హ్మ్. కానీ 2019 ఎలక్షన్స్ వచ్చేసరికి ఈ వాళ్ళ మీడియా చంద్రబాబు నాయుడిని విపరీతంగా గ్లోరిఫై చేస్తూ హ్మ్. ప్రజలకేమీ కనిపించట్లేదనుకుని వీళ్ళు చెప్పిందే వింటారనే దాంట్లో ఉండబట్టి, ఓకే. హ్మ్. నిజానికి చంద్రబాబు నాయుడు కంటే కూడా చంద్రబాబు నాయుడు అప్పుడు ఓడిపోవటానికి వాళ్ళ మీడియా ఎక్కువ కారణం. పాజిటివ్‌గా అంత ప్రోపగండా చేశారు గదా! చేస్తే జనాలకి వీళ్ళు కళ్ళు మూసుకుపోతాయి ఓకే. రాజకీయ నాయకులకి. హ్మ్. జనాలు కూడా ఒక లెవెల్ దాటి ప్రొపగేట్ చేస్తుంటే ఆలోచిస్తారు. ఓహో! ఎందుకంటే ఇన్ జనరల్ ఎలా ఉంటుందో తెలుసు. ఓకే. ట్విస్ట్ ఇస్తారు. ఆలోచిస్తారు. ఆలోచన రేకెత్తు. వీడు కావాలని చేస్తున్నాం ట్రస్ట్ పోతది. హ్మ్. గతంలో ఉన్న ట్రస్ట్ ఉండదు. మాటి మాటికి అదే పొగుడుతూ ఉంటే ట్రస్ట్ పోతది. హ్మ్. హ్మ్. కదా! అవును. ఒకతనొచ్చాడు 'హరిరాఘవ్' గారు గొప్పోడన్నాడు. హ్మ్. ఒకటి సారన్నారు, 2 సార్లన్నాడు, 3 సార్లన్నాడు. హ్మ్. ఇక అదే చెప్తూ ఉంటే అతని మీద అతను అంతే అంటాడు. అతను కావాలని అంటున్నాడు అనిపిస్తది. ఆయన భజన చేస్తున్నట్టు. భజన చేస్తున్నాడు. హ్మ్. అలా కాకుండా ఒక్కొక్కసారి విమర్శిస్తున్నాడు నన్ను. సార్ ఆ! మీరు బాగానే చెప్తున్నారు గానీ, ఓకే. ఇక్కడ మీరు తప్పుగా మాట్లాడారు సార్. ఓకే. అప్పుడు కోపంతో అట్లా అన్నారు మీరు. హ్మ్. కొంచెం కోపమొస్తుంది మీకు. ఓకే. అప్పుడప్పుడు మీరు కోపంతో చెప్తున్నారు. అలా కాకుండా కూల్‌గా చెప్తే బావుంటది. ఏదో ఆ! కనిష్ట సలహాలు అవును. ఇస్తున్నప్పుడు అది హానెస్టీగా, పెరుగుతది. ఫెయిర్‌గా హానెస్టీగా అనిపిస్తది. అవును. అలా కాకుండా కంటిన్యూ వన్ సైడే ఉండేసరికి హ్మ్. డౌటొస్తదన్నమాట. ఓకే. ఇక్కడ ఏమైందంటే 2014 ఎలక్షన్స్‌లో వాట్సాప్ అండ్ ఫేస్‌బుక్ అనేది చాలా పాపులర్ ఉండే. హ్మ్. సో, ఈ వాట్సాప్‌ని బాగా వాడుకోగలిగారు ఎన్‌డీఏ కూటమి. బీజేపీ ఎన్‌డీఏ కూడా. ముఖ్యంగా బీజేపీ అండ్ బీజేపీ అనుబంధ సంస్థలు సపోర్ట్ ఉండేటువంటి నాన్ పొలిటికల్ ఉన్నాయి కదా! ఆర్ఎస్ఎస్, హ్మ్. బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఓకే. సంఘ్ పరివార్ అని పిలుస్తూ ఉంటారు కదా! ఆ! వాళ్ళు కూడా వాళ్ళు చేసే వాట్సాప్‌ని సేవలు వాళ్ళు చేస్తారు. కానీ ప్రొపగండాలో బాగా హ్మ్. ఉపయోగపడింది. హ్మ్. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి టర్మ్ ఎన్‌డీఏ 1 వచ్చినప్పుడు అపోజిట్‌లో ఎవరు బలమైన లీడర్ లేరు. హ్మ్. అంతకుముందు గెలిసినప్పుడు సోనియా గాంధీని చూసి ఓట్లేశారు. అవును. అండ్ రైతుల యొక్క ఆహ్, అప్పుల్ని మొత్తం ఎట్ ఏ టైమ్ వాటిని రుణమాఫీ రుణమాఫీ చేశారు. చేసి బా యూపీఏ చేశారు. గవర్నమెంట్ హ్మ్. అప్పుడు. హ్మ్.
అప్పుడు ఫస్ట్ టైం గెలిచారు. రెండోసారి కూడా ఇంకా ఎక్కువ మంది మెజారిటీతో గెలిచారు. ఇక్కడ మరి ఆ తర్వాత లీడర్ లేరు. లీడర్‌షిప్ వాక్యూమ్ అనేది క్లియర్‌గా వాక్యూమ్ ఉంది. క్రియేట్ అయింది. హ్మ్. రాహుల్ గాంధీ ఉన్నాడు. హ్మ్. రాహుల్ గాంధీ వయసు చిన్నది. చిన్నది వయసు. అండ్ తను పెరిగింది తను ఆ కుటుంబం నుంచి అవును. వచ్చాడు కాబట్టి అంత ఎక్కువ కష్టాలు తెలియవు. హ్మ్. మోడీ అనేవాడు చిన్న స్థాయి నుంచి వచ్చాడు. హ్మ్. మాస్ లీడర్ కాదు. మాస్ లీడర్ కాదు. అండ్ అంటే కష్టాలు కూడా తెలియాలి. రాహుల్ డక్కా గాంధీకి ముక్కీలు తిన్నారంటారు కదా! మోడీ అట్లా తిని వచ్చినవాడు. అవును. చాయ్ వాలా నుంచి ఒక చాయ్ వాళ్ళ స్థాయికి నుంచో లేకపోతే ఇంకో వాళ్ళ నుంచో మొత్తానికైతే హ్మ్. హ్మ్. అట్లా అదే. గోల్డెన్ స్పూన్‌తోనైతే పుట్టలేదు ఆయన. చాలా కష్టాలు పడి అనేక డక్కా పాలిటిక్స్‌ని, వచ్చాడు. ఔటర్ పాలిటిక్స్‌ని, ఇంటర్ పాలిటిక్స్‌ని, అన్నిటిని ఇంటర్నల్ లెవెల్‌లో ఉంటే అన్నిటిని ఎదుర్కొని ఎదుర్కొని వచ్చాడు. అద్వానీని పక్కన పెట్టి హ్మ్. అప్పటిదాకా అద్వానీకి బాగా ఫాలోయింగ్ ఉండేది. అద్వానీనే ఎక్స్‌ట్రీమిస్ట్ అనేవాళ్ళు. కంపారిటివ్‌లీ వాజ్పేయి. ఆయన శిష్యుడే కదండీ ఒకప్పుడు. ఆ! అద్వానీ శిష్యుడే. అవును. అద్వానీని ఇప్పుడు కూడా ఇతని క్రాస్ తర్వాత చేసి అద్వానీని పక్కన పెట్టగలిగారు. అవును. మురళీ మనోహర్ జోషిని పక్కన పెట్టగలిగారు. పెద్ద 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 సీనియర్‌లని సీనియర్స్‌ని పక్కన పెట్టి చేయగలరు. అంతా ఉంది. హ్మ్. పొలిటికల్లీ అండ్ బిజినెస్ పీపుల్‌లోనూ లేకపోతే గుజరాత్ బిజినెస్ కమ్యూనిటీలో వాటిలో కూడా అతను చేసి నిలబడగలిగాడు. అంత ఈక్వల్ ఉన్న లీడర్ ఇక్కడ లేకపోయేసరికి ఉన్న లీడర్ ఓన్లీ లీడర్ రాహుల్ గాంధీయే. కాబట్టి రాహుల్ గాంధీని పప్పు అని ప్రొపగేట్ చేయడానికి లాట్ ఆఫ్ అమౌంట్ కొన్ని వందల కోట్లు ఇన్వెస్ట్ చేశారని పబ్లిక్ టాక్ ఉంటుంది. ఓకే. రాహుల్ గాంధీకి ఏమీ తెలియదు. అది ఏదొచ్చినా సరే ప్రొపగేట్ చేయడం. ఓకే. అది చేయండి. ఇక తర్వాత సారి ఇంకా మెజారిటీతో కలిసారు 2019లో. అప్పుడేమైంది ఇదొచ్చింది ఏది మన డీమానిటైజేషన్. డీమానిటైజేషన్ అప్పుడు అనుకున్నారు కదా! ఇంకేముంది ఇక మోడీకి ఎక్స్‌పీరియన్స్ లేదు. దేశాన్ని చాలా నెగెటివ్ ప్రొపగండా ఓడిపోతాడు అనుకున్నారు. కానీ 2019లో ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలిచారు. నార్త్ ఇండియాలో క్లీన్ స్వీప్ చేసింది. అసలు ఎవరి అవసరం లేకుండానే బ్రహ్మాండంగా గెలిచిపోయిందన్నమాట. అప్పుడు కొన్ని ఈ బాంబ్ బ్లాస్ట్‌లు, మిలిటరీ అటాక్స్ ఇవి జరిగినాయి ఎలక్షన్ ముందు. దాని మీద గెలిచారని కూడా చెప్తూ ఉంటారు. ఎనీహౌ వాళ్ళు ప్రొపగేట్ చేయగలుగుతున్నారు వాట్సాప్ అండ్ ఫేస్‌బుక్ వాడుకొని, సోషల్ మీడియా వాడుకొని అండ్ 1-to-1 మీటింగ్‌లో కూడా. ఆ తర్వాత హిందుత్వం అనేటువంటిది ఇంకొద్దిగా లెవెల్ పెంచారు. ఓకే. వాళ్ళ ఎక్స్‌ట్రీమ్ లెవెల్ 19 నుంచి 24 వరకు హిందుత్వం అనేది పెరిగింది. సెకండ్ టర్మ్‌లోనే యూజువల్లీ ఏమవుతది అనంటే 2 టర్మ్ కంటే ఎక్కువ ఉండటం కష్టం అవుతది. ఏ ఇండియా లాంటి కంట్రీస్‌లో. గతంలో వేరు. నెహ్రూ కాలంలో అపోజిట్ ఓన్లీ కమ్యూనిస్ట్‌లే ఉండేవాళ్ళు. వాళ్ళెప్పుడు అధికారంలోకి రాలేదు సెంట్రల్‌లో. నెహ్రూని, ఇందిరాగాంధీని పక్కన పెడితే తర్వాత 2 టర్మ్స్ ఒకేసారి చేయటం అనేది అంత తేలిక కాదు. అవును. ఆ సెకండ్ టర్మ్‌లోనే చాలా వ్యతిరేకత వస్తది. యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. సెకండ్ టర్మ్. అవును. కానీ అది కూడా అది సెకండ్ టర్మ్‌లో విపరీతమైన ప్రొపగేట్ చేశారు వాళ్ళు. ఓకే. అక్కడ వాళ్ళ థియరీ ఏంటి అనంటే ఎవరు ప్రశ్నించినా వాళ్ళను పాకిస్తానీ ఏజెంట్, ఖలిస్తాన్ ఏజెంట్, రోహింగ్యాలు, అమెరికాలో డీప్ స్టేట్ ఇతనికి ఫండింగ్ చేస్తుంది. ఎవరైనా సరే ఎవరు ప్రశ్నించినా దీని వెనకాల ఒక కుట్ర ఉంది. చైనా వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. చైనా ఫండింగ్ చేస్తుంది. కమ్యూనిస్టులేమో వీళ్ళు కమ్మీలని తిడుతూ ఉంటారు. చైనా ఇస్తున్నారు. ఎవరు ప్రశ్నించినా ఆ లేబుల్ ఏసి విపరీతంగా దబాయించి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసి వాళ్ళ క్యారెక్టర్‌ని వాళ్ళు ప్రశ్నించినటువంటి అంశం వదిలేసేసి ఈ క్యారెక్టర్‌ను విపరీతంగా ఇతన్ని చేసి ఇగో ఇతను ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి ఇతనికి. ఇతను ఎప్పుడో ఎక్కడో టాక్స్ ఎగ్గొట్టాడు. వ్యక్తిత్వ హననం అనేది విపరీతంగా చేస్తూ ప్రచారం చేసేసి దారుణంగా అటాక్ చేస్తారు. పైగా అక్కడ వ్యక్తి పూజ మళ్ళీ. అది వ్యక్తి పూజ ఉంటది అక్కడ. బీజేపీలో మళ్ళీ వ్యక్తి పూజ ఒకటి, మళ్ళీ ఆపోజిట్ వాడికి వ్యక్తిత్వ హననం చేస్తారు. అది బాగా సక్సెస్ అయింది. సోషల్ పార్ట్‌ల మీడియాలో విపరీతంగా నడిచింది. బాగా నడిచింది. దాంతోని వాళ్ళు 2019 ఎలక్షన్ అదే 24 ఎలక్షన్స్ కూడా గెలవగలిగారు. అయితే మెజారిటీ తగ్గింది. కొన్ని ప్రాంతీయ పార్టీల సపోర్ట్ అవి తీసుకొని ఎందుకు తగ్గింది అంటే అనేక అంశాలున్నాయి. ఒకటి అంటే మనం మొదటిసారి ఇప్పుడు తగ్గింది అనుకున్నాం. లేదు. మోడీ చాలా తెలివైనటువంటి నాయకుడు. చాలా తెలివైన నాయకుడు. అతను టైంని బట్టి మార్చగలుగుతాడు. రైట్? సో మీకు గుర్తుండుంటది ఈ రైతుల ఉద్యమం పంజాబ్ నుంచి వచ్చే రైతులు. చాలా 1 ఇయర్ పాటు దారుణంగా చేసింది. ఇంత మూర్ఖంగా వెళ్ళడు మోడీ ఎప్పుడు. స్ట్రాంగ్‌గా కనిపిస్తాడు. కనిపించాలన్న ఇమేజ్ కూడా ఇస్తూ ఉంటారు. తర్వాత క్షమాపణలు చెప్పి దాన్ని విత్‌డ్రా చేసుకున్నాడు. బికాజ్ అప్పుడు వెంటనే ఎలక్షన్స్ ఉన్నాయి. యూపీ ఎలక్షన్స్, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్, మిగతా ఎలక్షన్స్. కాబట్టి
అప్పటికి కొంత డ్యామేజ్ అయింది. హ్మ్. కొంత డ్యామేజ్ అయింది. మోడీ ఏం చేస్తాడంటే ఫస్ట్ పట్టించుకోడు. ఓకే. చాలా స్ట్రాంగ్‌గానే ఇమేజ్ ఇస్తూనే ఉంటాడు, ఇస్తూనే ఉంటాడు, ఇస్తూనే ఉంటాడు. ఈలోపు ఈ ఐటీ సెల్ అందరికి ఉంటది. కాంగ్రెస్‌కి ఉంటది, బీజేపీకి ఉంటది, బీఆర్ఎస్‌కి ఉంటది, టీడీపీకి, హ్మ్. వైఎస్ఆర్‌సీపీ అందరికి ఐటీ సెల్ ఉంటాయి. ఈవెన్ ఎంఐఎంకి ఉంటది. ఉంటది. హ్మ్. అసలు ఎంఐఎం ఐటీ వాటిలోకి వెళ్తే హ్మ్. మీరు ఆశ్చర్యపోతారు అట్లా ఉంటది. హ్మ్. ఓవైసీ పార్లమెంట్‌లో ఇట్లా అడుగుతుంటే హ్మ్. ఒక సింహంలాగా చూపిస్తుంటే అవతల మోడీనును ఎవరు మన అమిత్ షా గజగజ వణికిపోతున్నట్టు, వాటర్ తాగిస్తున్నట్టు హ్మ్. అట్లా ఉంటాయి వాళ్ళయన్నమాట. హ్మ్. ఎవరిది వాళ్ళకుంటది, మనకి రావు. అదేలే. బీజేపీది బీజేపీ వైపు ఉంటది. ఎంఐఎం వైపు ఉంటది. వైఎస్ఆర్‌సీపీదైతే ఇంకా ఉంటది. టీడీపీ ఉంటది. ఆహ్, మన మమతా బెనర్జీ పార్టీది వాళ్ళ దాంట్లో హ్మ్. ఎవరి ఐటీ సెల్ వాళ్ళకుంటది. హుహు. ఈ ఐటీ సెల్‌తోని మోస్ట్‌లీ పెయిడే ఉంటాయి. అన్ని పెయిడే. పెయిడ్. పెయిడే. కొంతమంది వీళ్ళ మీద అభిమానం. కొంతమంది పెయిడ్ కాకపోయినా పే చేస్తారన్న ఆశతో చేస్తూ ఉంటారు. ఓహ్! అదొకటి ఎక్కువ ఉంది. నిరుద్యోగులున్నారు కాబట్టి, ఆ! ఇది నేను చేస్తుంటే రేపొద్దున నాకు గుర్తింపొచ్చి నాకు గూడా కొంత పే చేస్తారు. లేకపోతే అందులో ఏమైనా అవకాశం ఇస్తారు. ఓహ్! పార్టీలో పొలిటికల్ ఏదైనా పార్టీలు. పొజిషన్. లేకపోతే వాళ్ళని అడుక్కొని ఏదైనా జాబ్‌కెళ్ళొచ్చు. యాహ్! నామినేటెడ్ పోస్ట్‌కెళ్ళొచ్చు. ఈ ఆశ ఉంటది. హ్మ్. పెయిడ్ ఆర్ టు బి పెయిడ్. హ్మ్. సో, కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఏ వ్యతిరేకత, ఏ ప్రశ్న వచ్చినా క్వెషన్ చేసిన వాళ్ళని విదేశీ శక్తులు, దేశద్రోహులు, హిందూ ద్రోహులు, వీళ్ళు సెక్యులర్స్ అని అంటే చెక్క అనే వర్డ్‌ని హ్మ్. ట్రాన్స్‌జెండర్స్‌తోని చేసి హ్మ్. ఇట్లా రకరకాల ఒక రకం ఉండదు వాళ్ళ దగ్గర. ఓకే. తిట్టేస్తూ ఉంటారు, బూతులు తిడతా ఉంటారు, ఇంట్లో వాళ్ళని తిడుతూ ఉంటారు. రకరకాల మార్ఫింగ్ చేసేసి హ్మ్. ఏసేస్తూ ఉంటారు. ఖలిస్తానీలు, వీళ్ళు దేశద్రోహులు ఇట్లా చేశారు. వాళ్ళు మొత్తం వీళ్ళకి యాక్చువల్‌గా వీళ్ళ ఇంట్లో జరుగుతున్న విషయాలు తెలియవు. హ్మ్. కానీ వీళ్ళు ఊహించేసుకొని ఇలా చేసాడు, మోడీ ఇలా చేస్తే అమెరికా ఇలా ఏసింది. అంటే ఆ ప్రోపగండాలో ఏమన్నా కొంత పర్సెంటేజ్ నిజం ఉండి, దేశద్రోహులు నిజంగా గూడా బీజేపీ అంటే దేశద్రోహులు గిట్టదు కాబట్టి, అద ఆ కొంత ఒక్క పర్సెంట్‌లో 1% కూడా ఉండదు. వాళ్ళ ఉండదు. ఆబ్జెక్టివ్ హ్మ్. దేశద్రోహులను గుర్తించడం కాదు. ఓకే. వీళ్ళని దేశద్రోహులుగా క్రియేట్ చేసి ఓకే. సేవ్ చేయటం. అంటే న్యాయం అడిగిన ప్రతి ఒక్కడిని అంతే. అట్లా అంతే. అంతే. చేస్తున్నారు. దేశద్రోహులు అంతే. హ్మ్. హ్మ్. దేశద్రోహులు ఎవరు అనంటే ఇప్పుడు ఇది విదేశాలతో కలిసి విదేశాలతో కలిసి కుట్ర కుట్రలు పన్ని. ఆ! పన్నేవాళ్ళు. కానీ వాళ్ళని ఎవరు అసలు వీళ్ళ ఇంట్లో జరుగుతున్న కుట్రలే వీళ్ళకి తెలియవు. హ్మ్. వీళ్ళ బాబాయ్ కొడుకు ఏం చేస్తున్నాడు, వీళ్ళ పొలం తీసుకుపోతున్నాడు ఏం తెలియవు. హ్మ్. ఇవే తెలుసుకోలేని వాళ్ళు హ్మ్. అమెరికాలో ఏదో డీప్ స్టేట్ నుంచి వచ్చింది, ఇంత డబ్బొచ్చింది, అక్కడ ఇదొచ్చింది, అక్కడ అంతా ఊహించుకొని రాస్తారు. నమ్ముతారు కూడా వాళ్ళు పాపం. అవును. అవును. చాలా మంది. ఈ నాట్ ఓన్లీ బీజేపీ ఐటీ సెల్. హ్మ్. మిగతా వాళ్ళు కూడా నమ్ముతారు. అదొక మిగతా వాళ్ళు వాళ్ళే నమ్ముతుంటారు. అంతే. ఎంఐఎం ఎంఐఎం నమ్ముతూ ఉంటారు. బీఆర్ఎస్ బీఆర్ఎస్‌కి నమ్ముతూ ఉంటారు. అవును. వాళ్ళు నమ్ముతారు కూడా. నమ్మి ఇక రాస్తూ ఉంటారు. ఒక ఒక హాలుసినేషన్ హ్మ్. లాగా ఫీల్ అవుతారు వాళ్ళు. మనం ఎట్లయితే స్కిజోఫ్రెనియల్ హాలుసినేషన్ అట్లా హ్మ్. ఫీల్ అవుతారు. నమ్ముతారు వాళ్ళు. ఓకే. మనం చెప్తే చాలా కోపమొస్తది. బీపీ పెరిగిపోద్ది. కొడతారు కూడా. హ్మ్. నాట్ ఓన్లీ బీజేపీ ఐటీ సెల్. హ్మ్. కాంగ్రెస్ వాళ్ళు అంతే కొడతారు. ఎంఐఎం వాళ్ళు కొడతారు. టీడీపీ వాళ్ళు కొడతారు. మేబీ పవన్ నమ్మకా కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కొడతారు. అంతే కరెక్టే. ఒక విధమైన హాలుసినేషన్‌లో ఉంటారు వీళ్ళు. హ్మ్. ఆవేశాలని ఆవేశం అయిపోతారు. ఆలోచన పవన్ కళ్యాణ్ కూడా కోల్పోయి అంత ఆవేశం గాడు. కొట్టేస్తారు. కొట్టేస్తారనమాట. హ్మ్. సో, ఇలా వాళ్ళు ప్రొపగేట్ చేస్తూ ఇప్పుడు రైతు ఉద్యమం 1 ఇయర్ నడిసింది. హ్మ్. 1 ఇయర్ వాళ్ళు దేశద్రోహులు, వీళ్ళకి ఫండింగ్ అక్కడి నుంచొస్తుంది, కెనడా నుంచొస్తుంది, అమెరికాలో డీప్ స్టేట్ ఒస్తుంది, చైనా ఇస్తుంది, పాకిస్తాన్ ఇస్తుంది, బంగ్లాదేశ్ ఇస్తుంది, నేపాల్ ఇస్తుంది, శ్రీలంక. దేశాలు ఎంతున్నయి? వాళ్ళ బడ్జెట్ ఎంత? హ్మ్. శ్రీలంక బడ్జెట్ ఎంతుంటది? అసలు వాళ్ళెందుకు శ్రీలంక, పట్టించుకోలేదు. ఇండియాలో వీళ్ళకందరికి బడ్జెట్ చేసి వీళ్ళు తినే తిండంత కూడా శ్రీలంక బడ్జెట్ ఉండదు. హ్మ్. మన పంజాబ్ అంత ఉంటది. పంజాబ్ కంటే చిన్నది శ్రీలంక. అవును. పాకిస్తాన్ బడ్జెట్ ఎంతుంటది? హ్మ్. హ్మ్. ఇండియాతో పోలిస్తే ఎంత ఇవన్నీ నథింగ్ గదా! అంతే. సార్క్ దేశాల్లో ఇండియా తప్ప మిగతాయన్ని కూడా చాలా బడ్జెట్ నథింగ్. ఏమి పెద్ద మీరన్నట్టు. వీళ్ళు అవును. డబ్బుతోని ఇండియాని గెలవగలము, హ్మ్. గెలిచేస్తారు. మన అంబానీకున్న ఆస్తితో కంపేర్ చేస్తే ఈ సార్క్ అవును. దేశాలు అన్నీ కలిపినా సరే అవ్వవు. ఏముండదు. అవును. కదా! అవును. కానీ ప్రొపగేట్ చేస్తూ ఉంటారు. హ్మ్. ఇలా వస్తుంది, నమ్ముతున్నారు అలా కూడా. వస్తుందని ఖలిస్తానీలు వీళ్ళు దేశద్రోహులు అవును. అది ఇది అవును. అని చెప్పి 1 ఇయర్ ప్రొపగేట్ చేసిన తర్వాత ఓకే. ఇది ఇంకా నడవదు, ఐటీ సెల్ అవ్వట్లేదు అన్నప్పుడు మెల్లగా డ్రామా మొదలుపెడతారు. హ్మ్. డ్రామా మొదలుపెట్టి ఏదో ఒక విధంగా దాన్ని స్ప్లిట్ చేసి హ్మ్. ఏదో విధంగా దాన్ని కిల్ చేయాలని చూస్తారు. అది కూడా అవ్వదు హ్మ్. అనుకున్నప్పుడు వచ్చి క్షమాపణలు చెప్పి కొన్ని ప్రామిస్‌లు చేస్తారు. హ్మ్. ఏదైతే రైతు ఉద్యమంలో వాళ్ళు ప్రామిస్‌లు చేసింది ఇప్పటికి ఇంప్లిమెంట్ కాలేదు. ఓకే. ఓకే. తర్వాత ప్రామిస్‌లు చేస్తారు. హ్మ్. అది కూడా అవ్వదంటే నెక్స్ట్ లెవెల్‌కి అట్లా వెళ్తూ ఉంటారు. హ్మ్. అవసరమైతే ఎవరినైనా పక్కన పెట్టగలుగుతారు. కానీ అది లాస్ట్‌లో. ఓకే.
సో, ఇది వాళ్ళు ఎన్నుకున్నటువంటిది. ఇప్పుడు గూడా మనం చూస్తే కాక్రోచ్ ఉద్యమం వచ్చినప్పుడు రాగానే అందరూ మన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు హిట్‌లు పట్టుకొని హ్మ్. బాగా హిట్‌తోని ఏఐతోని చేసి హిట్ కొట్టేస్తున్నట్టు. ఈ హ్మ్. నథింగ్ ఇట్లా కాలు పెట్టి తొక్కితే పోతది అది ఇది అన్నారు. హ్మ్. అది మెల్లమెల్లగా పెరిగి నిరాహార దీక్ష కూర్చోవటం. దాంతోని విపరీతంగా అతనికి ఇక్కడి నుంచి ఫండింగ్ వస్తుంది. కమ్యూనిస్టులు ఏజెంటు లేకపోతే కాంగ్రెస్ ఏజెంట్ అని రకరకాలుగా వాళ్ళని ప్రొపగేట్ చేస్తూ హ్మ్. దేశద్రోహులు, చాలా డీప్ తిట్టిచ్చారు స్టేట్ సార్. అని చాలా ఛానెల్స్‌లో తిట్టిచ్చారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం వాళ్ళు కొనేసుకున్నారు. అవును. మొత్తం అవును. అంబానీ, అదానీలే ఉంటాయి మొత్తం. హ్మ్. ఏది హ్మ్. నేషనల్ మీడియా అయితే. హ్మ్. లోకల్ మీడియా కూడా అంతే. ఇంక్లూడింగ్ ఈటీవీతో సహా వాళ్ళ పెట్టుబడులుంటాయి. హ్మ్. 1, 2 మీడియాలు తప్ప తప్ప. మిగతాయన్నీ వాళ్ళయ్యే ఉంటాయి. అక్కడ తిట్టిస్తారు. విపరీతంగా తిట్టిస్తారు. సో, వీళ్ళు దేశద్రోహులని, వీళ్ళకి ఎక్కడో ఫండింగ్ వస్తుందని, వీళ్ళు ఉగ్రవాదులతో లింక్ ఉందని, హ్మ్. ఇట్లాంటి రకరకాలు చేసి దానికి ఫస్ట్ ఏమి ఉండవు మామూలుగా. ప్రూఫ్స్ అవసరం కూడా లేదు వాళ్ళకి. ఓకే. వాళ్ళకి ఏది తోస్తే అది చెప్పేస్తారు అంతే. హ్మ్. వాళ్ళు నమ్ముతారు. ఓకే. వాళ్ళకొచ్చేటువంటి భ్రమల్ని వాళ్ళు నమ్ముతారు. హ్మ్. లేదా స్కిజోఫ్రెనియా వాళ్ళు నమ్ముతున్నారు. అలా నమ్ముతారు. హ్మ్. నమ్మి ప్రొపగేట్ చేస్తూ ఉంటారు. అంటే ఈరోజు బీజేపీ చేయొచ్చు. రేపొద్దున ఇంకోటి చేయొచ్చు. ప్రతిసారి సక్సెస్ అయిద్దంటారా ఇది? ప్రతిసారి వర్కౌట్ అంటే అయిద్దా? ఇక్కడ సక్సెస్ అయ్యింది ఇంతవరకు. 2 టర్మ్స్ సక్సెస్ అయింది. 3 సక్సెస్ అయింది. కాదు. ఇక్కడ కూడా హ్మ్. సక్సెస్ అయింది. థర్డ్ ఓకే. టైమ్ కూడా సక్సెస్ అయింది. అయితే ఎక్కడ ఫెయిల్ అయిందో చెప్తాను. హ్మ్. ఇలా చేసిన తర్వాత ఐటీ సెల్‌తో కానప్పుడు ఓకే. అదే లీడర్స్ అనుకోండి. హ్మ్. వాళ్ళ మీదకి ఈడీ, సిబిఐ, ఇక వాళ్ళకి ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్స్ దీంతోనే అటాక్ అరెస్ట్‌లు చేస్తారు. ఇవన్నీ కేసులు. చేస్తారు. అవును. అంతకంటే కింద లెవెల్‌లో అయితే అటాక్ చేస్తారు. ఓకే. వాడి దగ్గర ఏదో వాడు ఆవులు అమ్ముకుంటున్నాడని హ్మ్. ఇట్లాంటివి చెప్పి అటాక్ చేస్తారు. ఓకే. అదే లీడర్స్ అయితేనేమో ఐటీ సెల్ ఇవి ఐటీ సెల్ కాదు ఈడీ, సిబిఐ హ్మ్. ఇటువంటివి వాడుతూ ఉంటారు. వీళ్ళు లీడర్స్ కాకపోయారు. ఇక సమస్య ఉంది. వీళ్ళు పొలిటికల్ లీడర్స్ కాదు. ఓకే. కాబట్టి వీళ్ళ మీదకి ఏం పంపించడానికి లేదు. లేదు. మొదటిది. ఐటీ సెల్ ఈజీగా చేయగలుగుద్ది యాక్చువల్లీ. హ్మ్. చేసేస్తదనే నమ్మకంతోనే ఉన్నారు. హ్మ్. ఈజీగా దాన్ని స్మాష్ చేసుకోగలదు. పెద్దేం లేదు గదా! హ్మ్. సో, సీరియస్‌గా కూడా వీళ్ళు చాలా కమిటెడ్‌గా ఉన్నారు. హ్మ్. పెయిడ్ అయినా, నాన్ పెయిడ్ అన్నా చాలామంది బీజేపీకి నిజంగా కమిటెడ్. ఎందుకంటే ఒక సిద్ధాంతాలు ఉన్న అవును. పార్టీ అది. అవును. ఆ సిద్ధాంతం అందరికి నచ్చకపోవచ్చు. హ్మ్. వాళ్ళకొక సిద్ధాంతం ఉంది. వాళ్ళకొక లైన్ ఉంది. కమ్యూనిస్ట్‌లు కూడా సిద్ధాంతం ఇక్కడ సిద్ధాంతాలు ఉన్న పార్టీలు ఇండియాలో 2 ఓకే. కమ్యూనిస్ట్‌లు అండ్ బీజేపీయే. కాంగ్రెస్‌కి ఏ సిద్ధాంతం ఉండదు. హ్మ్. మిగతా పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కూడా సిద్ధాంతం ఏముండదు. హ్మ్. సిద్ధాంతం ఉంది కాబట్టి కమిటెడ్‌గా వర్క్ చేసేవాళ్ళు. చాలా కమిటెడ్‌గా చేస్తారు. జీవితాలను అర్పించిన వాళ్ళు ఉంటారు. హ్మ్. ఆర్ఎస్ఎస్‌లో గాని, బజరంగ్ అవునండి. దళ్‌లో గాని అవును. జీవితాలను అర్పిస్తారు. వాళ్ళకి దేశభక్తి గాని ఆ! కొంచెం అంత అంటే దేశభక్తి అంటే వాళ్ళ అదే. దృష్టిలో దేశభక్తి అంటే హిందూ భక్తి. అంతే. హ్మ్. హ్మ్. అలాగే పెయిడ్ ఉంటారు. హ్మ్. ఆశపడే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు. ఈజీగా చేయగలుగుతారు. హ్మ్. చేసేస్తారని నమ్మకంతోనే పట్టించుకోలేదు. ఓకే. ఇది పొలిటికల్ పార్టీ కాదు హ్మ్. ఇది. హ్మ్. చాలా చిన్నది. పట్టించుకోలేదు. కానీ అది పెరిగి పెద్దదయింది. నిరాహార దీక్ష చేసుకున్నాడు. నిరాహార దీక్ష దగ్గరికి వెళ్తే ఏమవుతది? ఆ స్ట్రాంగ్ మెన్ అనేటువంటిది పోతది. హ్మ్. కాబట్టి ఎంతకాలం చేస్తాడు? వాడికే కడుపు మాడి మానేస్తాడు. చేశారు. లాస్ట్‌కి ఎవరు అరె పట్టించుకోలేదు. పట్టించుకోలేదు. ఈవెన్ కాంగ్రెస్ కూడా పెద్ద కాంగ్రెస్ పట్టించుకోలేదు. కూడా పట్టించుకోలేదు. హ్మ్. అవ్వదేమో అనుకున్నారు. హ్మ్. లాస్ట్‌కి ఏదో విధంగా కోర్ట్‌లో కేసేసి అక్కడి నుంచి హాస్పిటల్‌కి షిఫ్ట్ చేశారు. హ్మ్. అంతవరకు అది బాగానే ఢిల్లీ హైకోర్ట్ జోక్యం చేసుకుంటే. హ్మ్. హ్మ్. అదే. అంటే హైకోర్ట్‌లో కూడా వీళ్ళే కేసేశారు. ఓకే. కోర్టు తనకు తనుగా ఏం జోక్యం ఏం చేసుకోలేదు. జోక్యం చేసుకో వీళ్ళు కేసేసి ఆ! అయితే అక్కడితో అయిపోతదనుకున్నారు. హ్మ్. అయితే వాళ్ళు జూన్ 20వ తారీఖున ఓకే. వాళ్ళు చలో పార్లమెంట్‌కి పార్లమెంట్. పిలిపిచ్చారు. హ్మ్. అది ఎవరొస్తారులే. ఎందుకంటే వీళ్ళ దృష్టిలో సోషల్ మీడియా వాళ్ళు రోడ్డు మీదకి 1% కూడా రారు. హ్మ్. ఎవరొస్తారులే అని చాలా నిర్లక్ష్యంతో ఉన్నారు. హ్మ్. కొంచెం పార్లమెంటు సెక్యూరిటీని టైటన్ చేసి నిర్లక్ష్యంతో ఉన్నారు. హ్మ్. కానీ వాళ్ళు ఊహించని విధంగా పిల్లలొచ్చేసారు. హ్మ్. వచ్చేసేసారు. అది గొడవైంది. ఇంకా పెరిగింది. ఆ రోజుతో అయిపోతదనుకున్నారు. టెంట్లు కూడా డిస్ట్రాయ్ చేసేసారు. కానీ అది కంటిన్యూ అయింది. అంత కమిట్మెంట్ ఎట్లా వచ్చింది సార్? ఈ ఇది ఆ! ఇక్కడ ఫెయిల్ అవ్వటానికి బీజేపీ యొక్క స్ట్రాటజీ ఫెయిల్ అవ్వటానికి కారణం ఏంటంటే ఓకే. 2014 నుంచి 2026 ఇది. ఓకే. ఒక 12 సంవత్సరాలు ఇంకా ఎక్కువ సంవత్సరాల హ్మ్. నుంచి టెక్నాలజీ మారింది. హ్మ్. సోషల్ మీడియా మారింది. హ్మ్. జనరేషన్ మారింది. ఓకే. జెన్ వైని వాళ్ళు ఈజీగా హ్యాండిల్ చేశారు. హ్మ్. మన హిస్టరీ దోచుకున్నారు. కరెక్టే. మన ఇది దోచుకున్నారు. అంటే వాళ్ళు నమ్మారు. హ్మ్. చాలామంది జెన్ వైర్ వాళ్ళు అది కాదన్నా అంతా చెప్పినా సరే ఇది జరిగింది. మన ఈ ధర్మము, మన ధర్మము వాళ్ళు ఇట్లా వచ్చారు. వాళ్ళు దోచుకున్నారు. ఇవే చెప్తూ ఉంటారు. హ్మ్. జెన్ వైల్ జన్మ ఈజీగా ఈజీగా పాపం అయిపోయింది. నమ్మారు. జెన్ జెడ్ ఏంటి అనంటే వీళ్ళు ఆ! జెన్‌జీ హ్మ్.
వీళ్ళు పుట్టేసరికే సోషల్ మీడియా ఉంది. జెన్ వైకి పుట్టేటప్పుడు సోషల్ మీడియా లేదు. 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 తర్వాత కంప్యూటర్లు ఉన్నాయి. తర్వాత సోషల్ మీడియా వచ్చింది. అవును. జెన్ వై పుట్టేసరికి సోషల్ మీడియా ఉంది అండ్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. హ్మ్. వాడు 5 ఇయర్స్ అప్పుడే స్మార్ట్ ఫోన్ వాడాడు. ఓకే. కాబట్టి వాడు ఇంటర్నేషనల్‌గా అన్నిటికి ఎక్స్‌పోజ్ అయ్యాడు. హుహు. జెన్ జెడ్ క్వాలిటీ చాలా డిఫరెంట్ ఉంటుంది. నాకు చాలా సార్లు నేను జెన్ జెడ్ డీల్ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్నా. హైలీ లాజికల్ ఉంటారు. ఓకే. మీరు చెప్పింది బ్లైండ్‌గా నమ్మరు. నమ్మరు. హ్మ్. సినిమాలు ఎక్కువ చూడండి. హ్మ్. జెన్ వైలే ఎక్కువ చూస్తారు. జెన్ జెడ్‌లో ఎక్కువ సినిమాలు చూడరు. హ్మ్. సెంటిమెంట్ కూడా తక్కువ. సెంటిమెంట్ తక్కువ ఉంటది. లాజిక్ ఎక్కువ ఉంటది. ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ ఉంది. బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. ఓకే. యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తారు. గూగుల్ సెర్చ్ చేస్తారు. హ్మ్. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతారు. హ్మ్. ఇన్ఫర్మేషన్ బాగా. ఇన్ఫర్మేషన్ చాలా తీసుకొని నువ్వు చెప్తే వెంటనే యాక్సెప్ట్ చేయరు. తను లాజికల్లీ మొత్తం కాకపోయినా చాలా వరకు క్వెషన్ చేస్తారు మెజారిటీ. హ్మ్. ఇది వాళ్ళు పసిగట్టలేకపోయారు. ఓకే. జెన్ జెడ్‌ని వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోయారు. 1 హ్మ్. వీళ్ళు వాట్సాప్ అండ్ ఫేస్‌బుక్‌లో ఉండరు వీళ్ళు. హ్మ్. వీళ్ళు ఇన్‌స్టాలో ఉంటారు. ఓకే. సార్ ఎన్‌డీఏ అనుకూల జెన్ జెడ్‌లు ఉంటారా సార్? తక్కువ మంది ఉంటారు. బట్ తక్కువ. బికాస్ ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికే వాళ్ళకి ఊహ తెలిసేసరికి ఎన్‌డీఏ గవర్నమెంట్ వచ్చేసింది. ఓహో! దానివల్ల కొంత హ్మ్. సో, కాంగ్రెస్ ఎన్ని దురాఘాతాలు చేసిందో వాళ్ళకి తెలీదు. ఓకే. మనకి ఇక్కడ కూడా హ్మ్. 2023లో ఎలక్షన్ జరిగినప్పుడు తెలంగాణ స్టేట్‌లో చాలామంది కాంగ్రెస్ అన్నారు. హ్మ్. హ్మ్. గతంలో కాంగ్రెస్ చేసిన అరాచకాలు వీళ్ళకి తెలియదు. వీళ్ళ పేరెంట్స్‌కి తెలుసు. హ్మ్. వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళు కాంగ్రెస్ అంటారు. ఓకే. అంటే వీళ్ళు కనీసం ఆ ప్రతిపక్ష పార్టీ పాలన కనీసం చూడలేదు. చూడలేదు. హ్మ్. అలాగే వీళ్ళు కూడా కాంగ్రెస్‌తో ఇంకొకరితో పాలన చూడలేదు. ఓకే. వీళ్ళొచ్చేసరికి అధికారంలో బీజేపీ ఉంది. వీళ్ళకి ఊహ తెలిసేసరికి. బీజేపీ స్ట్రాటజీస్ చూస్తారు తప్ప ఓకే. కంపారిజన్ వాళ్ళు ఏం చేసిన కంపారిజన్ లేదు. లేదు. హ్మ్. కాబట్టి వాళ్ళ మీద ఒపీనియన్ లేదసల. వీళ్ళ మీద మాత్రం ఒపీనియన్ ఏర్పడింది. ఓకే. అండ్ వీళ్ళు ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళు. హ్మ్. వీళ్ళు తొందరగా దేన్ని నమ్మరు. ఓకే. షార్ట్స్ ఎక్కువ చూస్తారు. ఓకే. రీల్స్, షార్ట్స్. రీల్స్, షార్ట్స్ చూస్తారు తప్ప ఇది ఉండదు. ఓకే. కాబట్టి వీళ్ళకి కనెక్ట్ కాలేకపోయారు వాళ్ళు. హ్మ్. నిజంగా వీళ్ళకి వేరే వాళ్ళు కూడా కనెక్ట్ కాలే. కాంగ్రెస్ కూడా కనెక్ట్ కాలే. హ్మ్. కమ్యూనిస్టులు కనెక్ట్ కాలేకపోయారు. కరెక్టే. హ్మ్. ఎవరు కనెక్ట్ కాలేదు. వాళ్ళు ఓన్‌గానే వచ్చారు. వాళ్ళంతట వాళ్ళు ఊరికనే దీక్ష చేసుకున్నారు. శ్రీలంకలో జరిగింది. హ్మ్. బంగ్లాదేశ్ జరిగింది. ఓకే. నేపాల్ జరిగింది. నేపాల్ ఈ జరిగినప్పుడు మోడీ చాలా గ్రేట్ అంటే థింకర్ అతను. అదే. హ్మ్. పసిగడతాడు అతను. చాలా షార్ప్ ఉంటది అతను. హ్మ్. అప్పుడు అది పసిగట్టే అందరికి క్లాస్ పీకాడు. హ్మ్. కేర్‌ఫుల్. ప్రతిసారి క్యాబినెట్ మీటింగ్‌లో గాని లేకపోతే ఎంపీలు ఉన్నప్పుడు హ్మ్. మీకు ఇన్‌స్టాలో రీల్ అకౌంట్ ఉందా? మీరు రీల్స్ పెడుతున్నారా? మీ నియోజకవర్గంలోను మీరు కనెక్ట్ అయ్యి ఉన్నారా? అని అడుగుతూ ఉండేవాడు. హ్మ్. ఆ న్యూస్ వస్తూ ఉండేది. ఆయన అడిగాడు, ఇట్లా అడిగాడు అని చెప్పేసేసి. హ్మ్. బట్ కనెక్ట్ అవ్వటం అంత ఈజీ కాదు. ఇప్పుడు నాకు ఇన్‌స్టాలో ఒక అకౌంట్ ఉంది. హ్మ్. 3000, 4000 పోస్టులు ఉంటాయి. ఆ పోస్టులన్నీ ఫేస్‌బుక్‌లో పెట్టినయి ఆటోమేటిక్‌గా పెట్టాను. అవును. హ్మ్. ఫాలోవర్స్ 1200 మంది. హుహు. 3000 పోస్టులు పెడితే 1200 మంది. ఓకే. అదే మా ఫ్రెండ్ కూతురు ఉంటది వైజాగ్ అమ్మాయి. ఇప్పుడు హ్మ్. ఫ్రాన్స్‌లో ఉంది. ఒక రోజులో వచ్చింది ఆమెకి 1000 మంది. ఒకే రోజులో. అంత హ్యూజ్ ఫాలోయింగ్. అంత వస్తది. అంటే మనం కనెక్ట్ కాలేము. హ్మ్. జనరేషన్ గ్యాప్ ఉంది. ఓకే. నేను చెప్పే సోది వాళ్ళకి అవసరం లేదు. హ్మ్. వాళ్ళకి షార్ట్‌గా ఇన్‌స్టంట్ చెప్పాలి. ఇన్‌స్టంట్‌గా చెప్పాలి. ఇన్‌స్టంట్. హ్మ్. చెప్పాలి. ఇన్‌స్టంట్‌గా మనం చెప్పినా సరే అసలు ప్రొనౌన్సియేషనే అర్థం కాదు. ఆహా! అంత గ్యాప్ ఉంది. హ్మ్. లాంగ్వేజ్ అసలు వాళ్ళు ఇట్లా. ఇప్పుడు అమ్మాయి వచ్చినప్పుడు ఎవరు మన ఆశ్రిత వచ్చినప్పుడు హ్మ్. మాట్లాడింది నాకు అర్థమయ్యేది కాదు. ఆహా! మళ్ళీ అడిగేవాడిని. అంత వర్డ్స్‌లో కూడా వర్డ్స్‌లో కూడా ప్రొనౌన్సియేషన్ ఫాస్ట్‌గా ఉంటాయి. షార్ట్ కట్లు ఉంటాయి. హ్మ్. అవన్నీ తెలియవు. హ్మ్. నా పిల్లలు చాట్ చూసినా నాకు అర్థం కాదు. ఓహ్! అంత కోడ్ లాంగ్వేజ్. అంత కోడ్ లాంగ్వేజ్ ఏం కాదు. అది షార్ట్ అదే. కట్లు ఉంటాయి అవి. షార్ట్ కట్లు ఉంటాయి వాళ్ళకి. హ్మ్. సో, అంత గ్యాప్ వచ్చేసింది. చాలా మనం ఫాస్ట్ ఉంటారు. జెన్ వైకే అర్థం కావట్లేదు. ఇంక మనకేం అర్థమవుతుంది? అంతే కదా! వచ్చేసరికి వాళ్ళు కనెక్ట్ కాలేకపోయారు. ఎవరు కనెక్ట్ కాలేకపోయారు. మోడీ పసిగట్టి కనెక్ట్ అవ్వండి అని హెచ్చరిస్తూనే ఉన్నారు. హ్మ్. కనెక్ట్ కాకపోయేసరికి వీళ్ళ ప్రోపగాండా వాళ్ళకి వెళ్ళలేదు. ఓకే. గ్యాప్ ఉంది. వాళ్ళు చూసింది ఏంటి అనంటే అకాడమిక్స్, ఎడ్యుకేషన్, మార్కెట్ ఇవే చూసారు. హ్మ్. లాజిక్ నేను కష్టపడితే నాకు రావాలి. ఎందుకంటే జెన్‌జీలు చూడండి జాబ్‌లో జాయిన్ అయితే హ్మ్. 8 అవర్స్ కంటే ఎక్కువ మేము చేయనంటున్నారు. స్పాట్ ఏదైతే అదేండి. అంతే నాకు జాబ్ లేకపోయినా పర్లేదు. నీకులాగా అట్లా చేయండి. కానీ జెన్ వైలు అమ్మో! వాళ్ళు మొత్తం జాబ్‌ని 24 గంటలు కూడా ఆ! పనిచేస్తారు. జాబ్‌ని కాపాడుకోవాలి. అంటే డబ్బు మీద అంత ఆశతో వాళ్ళున్నారు. వీళ్ళు ఉన్నారు. లేరట్లా. వీళ్ళేరా. వీళ్ళు కెరీరిస్టులు కాదు. హ్మ్. స్టార్టప్ ఆ! ఇట్లాంటివి ఉంటాయి. లాజిక్‌తోని థింక్ చేస్తారు. ఏదుంటే దాంట్లో బ్రతుకుతారు. ప్రతిదాన్ని సెంటిమెంట్స్, ఎమోషన్స్ ఇవి రెచ్చగొట్టడానికి కుదరదు. ఓకే. కాబట్టి కనెక్ట్ అవ్వలేదు, పని చేయలేదు. హ్మ్. అది ఒకటైతే. రెండోదేంటంటే కాక్రోచ్ జనతా పార్టీ పొలిటికల్ పార్టీ కాదు. ఓకే.
అదే కాంగ్రెస్ చేసిందనుకోండి, కమ్యూనిస్టులు అయిష్టంగా వస్తారు. మరొకరు రారు. అవును. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తే ఇక్కడ బీఆర్ఎస్ సపోర్ట్ ఇవ్వదు గదా! ఇవ్వదు. అది కదా! వేరే న్యాయంగా దగ్గర ఎక్కడ ఉందో వాళ్ళు ఇవ్వరు. అవును. అవును. అట్లాంటి ఇబ్బందులుంటాయి. ఇన్నాళ్ళు కాంగ్రెస్ చేసింది, కమ్యూనిస్టులు చేశారు, వేరే వాళ్ళు చేస్తే ఈజీగా స్ప్లిట్ చేయటం ఈజీ. హ్మ్. కానీ ఇక్కడ అట్లా కాదు. ఓకే. ఇక్కడ ఏమైందంటే నాన్ పొలిటికల్ పార్టీ వచ్చింది. హ్మ్. వచ్చేసరికి ఎవరికీ వ్యతిరేకత లేదు. సరే ఇప్పుడు అధికారంలో బీజేపీనే ఉంది గదా! హ్మ్. ఇంటెలిజెన్స్ నుంచి ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. హ్మ్. మొత్తం అంతా స్ట్రిక్ట్‌గా వాళ్ళ వ్యవస్థలన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయి గదా! హ్మ్. మరి ఎందుకు అంచనా వేయలేకపోయారంటారు? అంటే ఇంటెలిజెన్స్ కూడా హ్మ్. ఫస్ట్ అర్థం మనకిక్కడ ఎగ్జిస్టెన్షియల్ కాంటెక్స్ట్‌లో మనం అనలైజ్ చేస్తాము. ఓకే. అండ్ ఇంకోటి కూడా చెప్పాను. న్యూస్ అండ్ నెరేటివ్స్ యొక్క అబ్జెక్టివ్ ఏంటి అనంటే ఏ పార్టీని పొగడటం గాదు, పొగట్టం కాదు, వ్యతిరేకత గాదు. వ్యతిరేకత కాదు. ఇక్కడ ఓకే. వ్యవస్థ ఇంపార్టెంట్. డెమోక్రసీ ఇంపార్టెంట్. ఓకే. ఎలా చేస్తే డెమోక్రసీ ఎలా మారే అవకాశం ఉంది? ప్రజల్లో విశ్వాసం వస్తుందా? పోతుందా? వ్యవస్థను స్ట్రెంథెన్ చేయటం మన యొక్క ఉద్దేశ్యం. హ్మ్. ఎగ్జిస్టెన్షియల్ కాంటెక్స్ట్‌లో అనలైజ్ చేస్తున్నాం. ప్రతి వీడియో ఎగ్జిస్టెన్షియల్ కాంటెక్స్ట్‌లో అనలైజ్. ఓకే. ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ కూడా మనుషులే. ఓకే. అందులో పనిచేసే వాళ్ళు జీతం కోసం పనిచేస్తున్నారు. హ్మ్. వాళ్ళిచ్చే ఇన్ఫర్మేషన్ హ్మ్. ప్రభుత్వ వ్యతిరేకంగా హ్మ్. ఉంది అనొచ్చు. దీన్నేమంటారంటే సైకాలజీలో హాలో ఎఫెక్ట్ ఏదో అంటారు. ఓకే. అంటే నేను బేసిక్ టర్మ్స్ చానాలు అయింది కాబట్టి అదేలెండి. మర్చిపోతుంటాను. కన్ఫర్మేషన్ బయాస్ అంటాం కదా! మనం కన్ఫర్మేషన్ బయాస్. ఆ! పీపుల్ సీ వాట్ దే వాంట్ టు సీ. ఓహ్! పీపుల్ లిజన్ వాట్ దే వాంట్ టు లిజన్. సెలెక్టెడ్ ఆ! లిజనింగ్ ఉంటుంది. ఒక రీసెర్చ్ చేసేటప్పుడు హ్మ్. ఒక కాలనీలో స్మోకర్స్ ఎంత మంది ఉన్నారు అని రీసెర్చ్ చేస్తే, హ్మ్. నాన్ స్మోకర్ చేస్తే హుహు. 47% వస్తే, స్మోకర్ చేస్తే 57% వస్తది. అంటే ఎందుకు అంటే హ్మ్. అతను లాగానే ఇప్పుడు ఎవడో సరిగ్గా కమ్యూనికేట్ ఆ! కాలేదు. నాన్ స్మోకర్ ఏమో వీడు నాన్ స్మోకర్ ఏమో అనుకుంటాడు. హ్మ్. కరెక్ట్. స్మోకర్ ఏమో కమ్యూనికేట్ కాలేదు. సరిగ్గా వినిపించలేదు. వీడు స్మోకర్ ఏమో అనుకుంటాడు. ఓకే. కాబట్టి ఆ విధంగా ఉంటది. అలాగే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా హ్మ్. ఎంత జెన్యూన్‌గా చేయగలుగుతారు? ఎంత ఇదొస్తది? హ్మ్. వాళ్ళు అధికార పార్టీకి అనుకూలంగానే చేయాల్సి ఎందుకంటే వ్యతిరేకంగా చెప్పే కంటే చెప్తే ఈజీ అయిపోద్ది. తన జాబ్ ఈజీ అవుతది గదా! అవును. కరెక్ట్. ఇప్పుడు లేదు ఇట్లా వస్తది మోడీకి ఇట్లా ఇది ఇంత దారుణంగా ఉంది అంటే పిలిసి కూర్చోబెట్టి అడుగుతారు, క్వెషన్ చేస్తారు. ఎన్నో ఉంటాయి. నీకెక్కడిది ఇన్ఫర్మేషన్? హ్మ్. ఎంతో ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. ఇయన్నీ ఎందుకు తను రిపోర్ట్ ఇచ్చి వెళ్ళిపోవటం గదా! హ్మ్. బాగానే ఉంది. అంతా బాగానే ఉంది. ఇప్పుడేం చేస్తారంటే అవును. అవును. మనకి ఎగ్జామ్ పేపర్‌లు దిద్దేటప్పుడు గూడా ఏం చేస్తారంటే హ్మ్. 100 ఏయటానికి భయపడతారు. అవును. ఇప్పుడంటే ఏస్తున్నారు గాని. అవును. అవును. 0 ఏయటానికి గూడా భయపడతారు. హ్మ్. ఎక్స్‌ట్రీమ్ ఇవ్వరు. ఇవ్వరు. బాగానే ఉందని మేనేజ్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు. యావరేజ్‌గా. అలాగే రిపోర్ట్స్ ఏమవుతాయంటే వాళ్ళ సైకాలజీ బాగానే ఉందనేది ఎక్కువ శాతం ఇస్తారు. మరీ ఎక్స్‌ట్రీమ్ వచ్చి కనిపిస్తే తప్ప అతను ఎక్స్‌ప్రెస్ చేయడు. చేయడు. హ్మ్. కాబట్టి ఈ హాలో ఎఫెక్ట్ తెలియక ఆ రిపోర్ట్‌లో ఏముందో బాగానే ఉందన్నట్టుగా ఇస్తారన్నమాట. ఇదేం హ్మ్. కాదు అయిపోతది. హ్మ్. వాళ్ళకి కూడా పొలిటికల్ వ్యూ ఉంటది. వాళ్ళు కూడా ఒక అవగాహనతో ఉంటారు. ఆ అవగాహన ప్రకారం వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళు చూస్తారు. హ్మ్. ఇన్ని సంవత్సరాల నుంచి రాంది మోడీ అంత ఎఫెక్టివ్‌గా హ్యాండిల్ చేస్తున్నాడు. వీళ్ళు ఐటీ సెల్ ఇంత చేస్తుంటే కాక్రోచ్ పార్టీ ఏం చేస్తది? అవును. ఎవడొస్తాడు? అవును. అని చూస్తారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళు బుక్ చేసుకొని ఉండొచ్చు ట్రైన్ టికెట్లు. కానీ అయినా సరే లైట్ చూస్తూ ఉంటారు. హ్మ్. దానివల్ల అనుకోకుండా అక్కడికొచ్చారు. వాళ్ళు పిల్లలు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. ఏ ఐడియాలజీ ఉంది కాదు. వాళ్ళు ఏ ఫండింగ్ వ్యతిరేకతే ఉంది వెనకాల తప్ప లేకపోయినా. హ్మ్. రైటిజం లేదు, లెఫ్టిజం లేదు. వాళ్ళు వాళ్ళు న్యూట్రల్. హిందువులు కాదు, ముస్లిమ్స్ కాదు అండ్ కమ్యూనిస్టులు కూడా కాదు. ఓకే. అంటే అన్నీ కూడా వాళ్ళకుండొచ్చు. బట్ హ్మ్. ఆ ఐడియాలజీతో వచ్చిన వాళ్ళే. హ్మ్. వాళ్ళకొకటే ఏంటంటే వ్యతిరేకతతో వచ్చారు. ఓకే. గత కొన్ని సంవత్సరాల నుంచి లీక్స్ అవుతున్న అనేక లీక్స్ అయినా సరే హ్మ్. యాక్షన్ తీసుకోవట్లేదు. ఎవరికీ శిక్ష పడలేదు. స్టిల్ లీక్స్ అవుతూ ఉన్నాయి. హ్మ్. కనీసం సారీ వాళ్ళ కూడా లైఫ్ అండ్ డెత్ గదా! హ్మ్. 20 మందో, 30 మందో సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు వాళ్ళ కళ్ళ అది ముందు. చాలా బాధాకరం విషయం. రీ ఎగ్జామ్ పెడితే ఏం లాభం? రీ ఎగ్జామ్ పెట్టక ఏం చేస్తారు? రీ ఎగ్జామ్ పెట్టడానికి గొప్పగా క్లెయిమ్ చేసుకుంటున్నారు. అవును. రీ ఎగ్జామ్ పెట్టాం. రీ ఎగ్జామ్ పెట్టక ఏం చేస్తారు? మీకు చేత బాధ్యులైన కాలేదు కాబట్టి రీ ఎగ్జామ్ పెట్టారు. బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు వాళ్ళు తీసుకున్నామంటారు. పిల్లలు క్వెషన్ చేస్తారు. నీకు చేత కాలేదు కాబట్టి నువ్వు రీ ఎగ్జామ్ పెట్టావు. హ్మ్. దాన్ని ఎందుకు గ్రేట్‌గా క్లెయిమ్ చేస్తావు? రీ ఎగ్జామ్ పెట్టక ఏం చేస్తావు నువ్వు? అంతే గదా! ఎందుకంటే నీ ఇన్‌స్టిట్యూషన్ అన్ని ఫిల్ అవ్వాలి. లేకపోతే నీకు డబ్బు రాదు. ఇన్‌స్టిట్యూషన్ అన్ని లాస్ వస్తది. ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్ అయినా సరే. కాబట్టి రీ ఎగ్జామ్ నువ్వు పెడతావు. హ్మ్. రీ ఎగ్జామ్ పెట్టడం కాదు. నువ్వు లీక్ కాకుండా ఎందుకు చూసుకోలేకపోయావు? హ్మ్. దానికి తోడు ఈ కార్పొరేట్ కాలేజీలు, ఈ లంచాలిచ్చి పేపర్‌లు ఏమొస్తుందో ముందే వాళ్ళని మేనేజ్ చేయటం. హ్మ్. అండ్ నీట్ అనేది సెంట్రలైజ్డ్ అవ్వటం. సీబీఎస్ఈలో అవకతవకలు. ఈ చిన్న పిల్లలు వీటిని బయట పెట్టారు. సరే ఇప్పుడు నరేంద్ర మోడీ ఆయన నైట్ టైమ్ వచ్చి హ్మ్. నేనిప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులన్నీ ఏర్పాటు చేస్తాను. మీకెటువంటి అన్యాయం జరగనివ్వను. హ్మ్. యువతకి నేను తోడుగా ఉంటాను. మీకు జరిగిన విషయంలో అన్యాయానికి నేను స్పందిస్తున్నానని చెప్పాడు హ్మ్. గదా! సో దాంతోటి ఏం సంతృప్తి ప్రజలు కలగ నమ్మట్లేదు. నరేంద్ర మోడీని జెన్‌జీలు నమ్మట్లేదు. ఓకే. జెన్ వైలు నమ్ముతున్నారు. రైటిస్టులు జెన్‌జీలు నమ్మట్లేదు. ఎందుకంటే గతంలో అనేక సార్లు ఇవే చెప్పావు. ఏం చేశావు?
2024లో కూడా లీక్ అయింది. ఓకే. మరి కఠినమైన చట్టాలున్నాయి. ఎవరిని శిక్షించావు? హ్మ్. నువ్వు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెడతావు, చట్టం చేస్తావు, ఉరిశిక్ష ఏస్తానన్నా, హ్మ్. వాడిని నువ్వు పట్టుకొని ఏస్తేనే కదా ఉరిశిక్ష. నువ్వు పట్టుకోవు కదా! ఓకే. నీ వాడిని నువ్వు రక్షిస్తావు హ్మ్. అనే విషయం పబ్లిక్‌కి వెళ్ళిపోయింది. ఓకే. నువ్వు మాటలు చెప్తావు, చేతల్లో శూన్యం ఉంటది. హ్మ్. నీ ఐటీ సెల్‌తో అటాక్ చేపిస్తావు. హ్మ్. నిన్ను నువ్వు గ్లోరిఫై చేసుకుంటావు. హ్మ్. ఏమున్నా సరే అడుగేస్తే చాలు, ఇక ఏమో ఇట్లా అట్లా అని చూపిస్తావు. హ్మ్. సో, 50 రోజులు టైం ఇవ్వండి నాకు. చేంజ్ తీసుకురాకపోతే నన్ను ఊరేయండి అన్నాడు. అవును. మర్చిపోరు కదా జనాలు. హ్మ్. మర్చిపోయారని ఐటీ సెల్ నమ్ముతూ ఉండొచ్చు. లేకపోతే జెన్‌వైలు వీళ్ళు నమ్ముతూ ఉండొచ్చు. హ్మ్. మర్చిపోరు. కానీ అది క్వాలిటేటివ్ చేంజ్ రావడం కొంత టైం పడతది. హ్మ్. ప్రతీదీ గుర్తుంటది. హ్మ్. డీమానిటైజేషన్ అప్పుడు ఎంత దారుణాలు జరిగినాయి ఏంటి? ఒక్కరిని కూడా బ్లాక్ మనీ పట్టుకోలేదు గదా! హ్మ్. తొక్కిసలాటలో ఎంతమంది చనిపోయారు? ఓకే. ఎంత ఇబ్బందులైనయి? అవును. పాకిస్తాన్ బ్లాక్ మనీని మేము చేస్తున్నాము. హ్మ్. టెర్రరిస్టులను కట్టడి చేస్తామంటే వాడు వచ్చి కాల్చి వెళ్ళిపోతే వాడిని పట్టుకోలేకపోయాం. హ్మ్. 250 కిలోమీటర్లు ఇండియాలోకి వచ్చి హ్మ్. పబ్లిక్‌గా కాల్చి వెళ్ళిపోతే హ్మ్. వాడిని ఇప్పటి వరకు పట్టుకోలేరు. హ్మ్. రైట్? అవును. అవును. ఆపరేషన్ సింధూర్ సడెన్‌లీ ఆపేసాం. హ్మ్. అమెరికా చెప్పిందని. ఒప్పుకోకపోవచ్చు. హ్మ్. ట్రంప్ అనేక సార్లు అంటే ఒక్కసారి కూడా మోడీ ఖండించలేదు. హ్మ్. నువ్వు గోలీ వేస్తే గోలా వేస్తా అన్నావు. ఆ! మళ్ళీ ఢిల్లీలో బ్లాస్ట్ అయితే హ్మ్. అది ఎవరు చేశారు? పాకిస్తాన్ టెర్రరిస్ట్‌లో పాకిస్తాన్ హస్తం ఉందని చెప్పడానికి కూడా భయపడ్డాం. హ్మ్. ఇయన్నీ ప్రజలు చూస్తున్నారు. ఓకే. రైతు ఉద్యమాన్ని ఎలా హ్యాండిల్ చేసావో చూసాం. హ్మ్. అలాగే మిగతా గవర్నమెంట్‌ని ఎట్లా చీల్చుతున్నాము, ఎట్లా చేస్తున్నాము, ప్రభుత్వాలను ఎలా పడేస్తున్నాము, హ్మ్. అరవింద్ కేజ్రీవాల్‌ని ఎలా జైల్లో పెట్టారు, వాళ్ళ హ్మ్. మంత్రులను ఎలా పెట్టారు, ఈడీ, హ్మ్. సీబీఐ వీటిని ఎలా వాడుతున్నాము, ఒక్కసారి కూడా ఇన్‌కమ్ టాక్స్ రైడ్ గానీ, ఈడీ రైడ్ గానీ ఓవైసీ మీద జరగదు. అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా సీబీఐ, ఈడీని వాళ్ళు వాడుకుంటారు. వాడుకుంటారు కాదనట్లేదు. ఓకే. కానీ వీళ్ళకి తెలీదు కదా! హ్మ్. వీళ్ళు హిస్టరీ చూడరు. వీళ్ళు చూసిన ఆ! దాంట్లో వీళ్ళకి వీళ్ళకి తెలిసిన అవును. దాంట్లో చూస్తారు. జడ్జి వరకు కరెక్టే. పిల్లలు ఎలా చూస్తారంటే హ్మ్. ఒక షోరూమ్ ఉంది. ఓకే. ఆ షోరూమ్‌లో రోజుకి 50,000 లాస్ వస్తుందనుకుందాం. ఆ! అక్కడికి ఎవరో ఒక చిన్న ట్రస్ట్ వాళ్ళొచ్చారు. ఓకే. వాళ్ళు మాకు కాస్త డొనేట్ చేయండి అని అడుగుతున్నారు. హ్మ్. యాక్చువల్లీ షోరూమ్ లాస్‌లో నడుస్తుంది. ఆ ఓనర్ అన్నాడు గదా! హ్మ్. లేదమ్మా మేము ఇవ్వలేమన్నారు. కానీ అక్కడ ట్రాన్సాక్షన్ నడుస్తుంది. చాలా క్యాష్ హ్మ్. ట్రాన్సాక్షన్ క్యాష్ నడుస్తుంది. కానీ నడుస్తుంది. లాస్‌లో ఉన్నది ఇతనికి తెలుసు. ఆహా! వాళ్ళేమో ఇంత క్యాష్ ఉంచుకొని మనకివ్వడానికి ఏడుస్తున్నాడు. అంతే గదా! అంటే వాళ్ళకి కనిపించిందే చూస్తారు. అదే. అప్పటికప్పుడు కనిపించింది ఏముంది అలాగే పిల్లలు జెన్‌జీలు వీళ్ళకి కనిపించింది అంతకుముందు జరిగినవి, కాంగ్రెస్ చేసిన దురాఘాతాలు, ఎమర్జెన్సీ ఇవన్నీ వాళ్ళకేం తెలుస్తాయి? తెలుస్తాయి. అవును. పట్టించుకోరు కూడా. చెప్పినా సరే వాళ్ళు అప్పుడు పట్టించుకోరు. వాళ్ళకి కనిపిస్తుంది పుట్టకముందే కళ్ళ ముందు. అంతేలే. కనిపిస్తున్న దాంట్లో ఒక్కొక్కటి అక్యుములేట్ అవుతూ ఒక్కసారిగా హ్మ్. వాళ్ళలో ఉన్న అసహనం పెల్లుబికింది. హ్మ్. ఎప్పుడైతే అక్కడ జరిగిన లాఠీ చార్జ్. హ్మ్. అయితే ఇంకొకటి వీళ్ళు గతంలో పోలీసులు ప్రతి చోట ఏం చేశారంటే కెమెరాలు ఆఫ్ చేసేసి వాళ్ళకి కావాల్సింది చేయగలిగేవాళ్ళు. ఓకే. ఇప్పుడేమైంది ప్రతి ప్రొటెస్టర్‌కి ఒక కెమెరా ఉంది. లైవ్ పెట్టేశారు. ఇక దాన్నెవరు ఆపుతారు? ఎవరు ఆపగలరు? హ్మ్. మొత్తం లైవ్‌లో వచ్చేసింది. హ్మ్. అంటే లాఠీ చార్జ్‌లు కొట్టిన లాఠీ చార్జ్‌లు గాయాలు, కొట్టినయి, వాళ్ళు రక్తాలు. చేసినవి అన్నీ కూడా హ్మ్. లైవ్‌లో వచ్చేసినాయి. లైవ్‌లో వచ్చేసేసరికి జనాల్లో ఒక్కసారిగా వ్యతిరేకత వచ్చేసింది. హ్మ్. వచ్చిన తర్వాత నాట్ ఓన్లీ ఢిల్లీ, హ్మ్. ముంబైలో, హైదరాబాద్‌లో, బెంగుళూరులో, గోవాలో, హ్మ్. పాట్నాలో, గుజరాత్‌లో, అరుణాచల్ ప్రదేశ్‌లో, మిజోరాంలో కూడా అక్కడ వాళ్ళకి గూడా కూడా అక్కడ కూడా జరిగింది. బీహార్‌లో, పాట్నాలో అయితే దారుణంగా జరిగింది. దారుణంగా జరిగింది. అవును. ఇక ఒకరికొకరు వస్తూనే ఉన్నారు. హ్మ్. అప్పటికి చాలా మొదట ఐటీ సెల్‌ది కదా! ఐటీ సెల్ ఫెయిల్ ఇక్కడ అయింది. తెలంగాణలో, ఏపీలో గూడా ఆ! స్టార్ట్ అయింది. ఐటీ సెల్ ఫెయిల్ అయింది. హ్మ్. ఐటీ సెల్ ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు ఏంటి దాన్ని స్ప్లిట్ చేయటం. హ్మ్. నిరాహార దీక్ష చేసిన అతనికి ఎట్లాగైతే అతన్ని సెపరేట్ చేశారు. హ్మ్. అలా స్ప్లిట్ చేయాలని చూసారు. హ్మ్. స్ప్లిట్ చేసిన ఇక్కడొక నాయకత్వం ఉంటే వాళ్ళకేమన్నా ఆశ చూపించి స్ప్లిట్ చేయొచ్చు. హ్మ్. నాయకత్వం లేదు. అందరూ కార్యకర్తలు. అందరు కార్యకర్తలే. హ్మ్. కాక్రోచ్ పార్టీని స్థాపించిన అతని దగ్గర నుంచి నిరాహార దీక్ష చేసినటువంటి లదాఖ్‌కి సంబంధించిన కూడా అందరూ కార్యకర్తలే. అభిజిత్ దీప్ కొనటానికి నాయకులు లేరు. హ్మ్. బెదిరించడానికి నాయకులు లేరు. లేరు. హ్మ్. ఈడీని పంపిద్దామంటే వాడి దగ్గర ఏముంటది? అంతే గదా! ఏమి ఇది ఉండే అవకాశం లేదు. పొలిటికల్ లీడర్స్ అయితే పంపించొచ్చు. హ్మ్. సో, ఏమీ లేదు. వాళ్ళని తీసుకెళ్ళి జైల్‌లో పెడితే మరింత వ్యతిరేకత పెరుగుతది. హ్మ్. ఈ సానుభూతి. స్ప్లిట్ చేసి ఆ రోజున 20 టాక్స్‌కని పిలిసి లీడర్‌ని పక్కన పెట్టేసేసి, హ్మ్. ఇటుపక్క లాఠీ చార్జ్ చేస్తుంటే ఓకే. వాళ్ళలో వాళ్ళకి వ్యతిరేకత వస్తుందని చూసారు. అలా లేదు ఆ స్ట్రక్చర్. ఓకే. ఎవరిది వాళ్ళే చేశారు. దాంతోని అది కూడా ఫెయిల్ అయింది. హ్మ్. దాంతోని ఒక ప్రామిస్ చేశారు. ఏంటి అనంటే రెండిటికి ఒప్పుకున్నారు.
నీట్ విద్యార్థులు చనిపోయిన వాళ్ళకి మంచి ₹1,00,00,000 హ్మ్. కంపెన్సేషన్ ఈ కేసులు అండ్ ఒకటి కేసులు ఎత్తివేయటం. ఎత్తేయటము అండ్ కొత్త చట్టాన్ని తీసుకొస్తానని మిడ్ నైట్ హ్మ్. ఆయన మోడీ కూడా చెప్పారు. ఆయనంతట ఆయన ప్రామిస్ చేశారు. సో మనము ఇంకొక ఆర్టికల్ కూడా రాసాము. అది ఇంకా మనకి టెలికాస్ట్ అవ్వలేదు. మోడీకి నిద్ర పట్టలేదా? నిద్రపోలేదా? ఓకే. వీళ్ళు దీన్ని ఐటీ సెల్ మోడీ చూసారా అర్ధరాత్రి కూడా పనిచేస్తున్నాడు. అర్ధరాత్రి పని చేయక డే పని చేసినా చాలు. ఓకే. సరైన నిర్ణయాలు తీసుకొని సరిగ్గా తీసుకుంటే చాలు. డెసిషన్స్ ఇంపార్టెంట్. కానీ ఎంత నువ్వు టైం పని ఎంత చేశారు? టైం పని చేసావు ఏం లాభం. హ్మ్. కానీ వీళ్ళు అట్లా ప్రొపగేట్ ఇదే చేస్తూ ఇంకా ఇదే కంటిన్యూ అవుతారు. చేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళు ఊహించింది వీళ్ళు ఇన్‌స్టాగ్రామ్ పీపుల్ మీకే తప్ప వాళ్ళకి వెళ్ళటం లేదు. ఓకే. వాళ్ళు మీరు చేసే యొక్క ప్రొపగండాకి ఇన్‌ఫ్లూయెన్స్ కావట్లేకపోగా ఈ ప్రొపగండాతోని మీ హయ్యర్ లెవెల్ లీడర్స్ అహంకారం పెరిగి బిహేవ్ చేసేది వాళ్ళకి కనిపిస్తుంది. సార్ వ్యక్తి పూజ కేంద్రంగా ఏదైతే ఎత్తేస్తున్నారో, హైప్ చేస్తున్నారో, హ్మ్. ఈ ప్రోపగండా ఇంక ఇదే విధంగా కొనసాగిద్దా? ఏమన్నా కొంచెం యూటర్న్ అయితే తీసుకునే అవకాశాలు ఇప్పుడు లేదు. ఇప్పటికైతే ప్రొపగండా ఎప్పుడూ పనిచేస్తది. ఓకే. కానీ ఏమైందంటే కమ్యూనికేషన్ గ్యాప్ అయింది. హ్మ్. వీళ్ళు వాట్సాప్‌లో చేస్తారు. ఫేస్‌బుక్‌లో చేస్తారు. యూట్యూబ్‌లో చేస్తారు. ఓకే. నా కొడుకు ఫేస్‌బుక్ ఉండదు. హ్మ్. వాట్సాప్ అసలు పెట్టినా చూడను కూడా చూడడు. అంతా ఇన్‌స్టానే. ఇన్‌స్టాలో ఉంటారు వీళ్ళు. హ్మ్. లేదా మరొకటి కొన్నేవో ఉంటాయి వాళ్ళకి స్నాప్‌చాట్‌లో ఏవో ఇన్‌స్టాలో కూడా కొంతమంది చేస్తున్నట్టున్నారు కదా! చేస్తూ ఉండొచ్చు. కాదనట్లేదు. కానీ వీళ్ళు దానికి వెళ్లరు. ఆ! గ్యాప్ వచ్చింది. ఓకే. వాళ్ళకి రీల్స్ రూపంలో కావాలి. హుహు. ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలి. షార్ట్‌కట్‌లో చెప్పాలి. లాజికల్లీ చెప్పాలి. ఎంటర్‌టైన్‌మెంట్ ఆర్ ఎడ్యుకేషన్ అంతే వాళ్ళకి. ఇంక మధ్యలో ఏమొద్దు. హ్మ్. క్లియర్‌గా ఉండాలి. అదే. ఈ ఎమోషనల్ రెచ్చగొట్టడం అవన్నీ రీల్స్ రూపంలో అవ్వదు. ఆహా! ఇప్పటికి కూడా వీళ్ళు యూట్యూబర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్‌ని పిలిసి అయోధ్య రామ మందిరం అప్పుడు వాళ్ళకి అందరికీ ఇది చేశారు. సన్మానాలు చేశారు. యూట్యూబర్స్, ఇన్‌ఫ్లుయెన్స్ అందరికి మేనేజ్ చేస్తున్నారు. హుహు. ఈవెన్ మన ప్రొఫెసర్ నాగేశ్వర్‌ని కూడా ఆయన జేపీ నడ్డా వచ్చి కలిసెళ్ళాడు. ఓకే. సో, ఇన్‌ఫ్లుయెన్సర్‌ని వాళ్ళు బాగానే వాడుతున్నారు. కానీ వీళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్‌లో కూడా వాళ్ళు లేరు. హుహు. వాళ్ళు సెపరేట్ జనరేషన్. ఓకే. వాళ్ళు డిఫరెంట్ జనరేషన్. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ టూల్స్‌తో ప్రొపగాండా వాళ్ళకి ఫెయిల్ అయింది. రాంగ్ టూల్స్ ఉన్నాయి. హుహు. పాత జనరేషన్‌కి ఆ టూల్స్ మ్యాచ్ అయినాయి. ఈ జనరేషన్ మ్యాచ్ కాలేదు. మేబీ ఇప్పుడు వీళ్ళ దాంట్లో కూడా మీడియా తర్వాత మేనేజ్‌మెంట్ చేసినప్పుడు మన వేల సంవత్సరాల నుంచి వస్తుంది. ఇంకో 1000 సంవత్సరాలు కూడా ప్రొపగండా నడుస్తది. వస్తుంది. హ్మ్. ఇంకొకరు వచ్చినా అదే చేస్తారు. ఈ టూల్స్‌లోకి వస్తారు. అందుకని మోడీ వెంటనే ఆ రోజు అర్ధరాత్రి హ్మ్. లెగిసి ఫ్రెండ్స్ అదేం మిత్రం అంటాడు. ఫ్రెండ్స్ అన్నారు. ఫ్రెండ్స్ అన్నాడు. హ్మ్. తనకు కావాలంటే కెమెరా ఉండదా? హ్మ్. కాస్ట్‌లీ కెమెరాలు ఉంటాయి గదా! ఉంటాయి. కానీ దగ్గరికి పెట్టుకొని మొబైల్‌లో చేశారు. ఎందుకంటే వాళ్ళలాగా అవ్వటానికి మోడీకి స్ట్రాటజీస్ ఉంటాయి. ఓకే. ఓకే. ఆయన గనక బెంగాల్‌లో ప్రచారానికి వెళ్ళినప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గెటప్‌లో ఉంటాడు. దాదాపుగా సిమిలర్ కొంచెం అటుగా. హ్మ్. తమిళనాడొస్తే డార్క్ స్కిన్ లాగా అదే చూసుకుంటాడు. ప్రాంతీయత కొంచెం అక్కడ వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం. అది పొలిటీషియన్స్ అందరూ చేస్తారు. అంతే అంతే అందరూ. మోడీ ఇంకా ఎక్స్‌పర్ట్ అందులో. హ్మ్. అందుకని ఫ్రెండ్స్ అనుకుంటా వచ్చి ఇది అని చెప్పాడు. హ్మ్. అసలు అతనిదైతే వరల్డ్ రికార్డ్ అన్నమాట. అన్ని వ్యూస్ వెళ్ళటం. హ్మ్. మోడీ చేసింది ఒక్క రోజులోనే. కాకపోతే కొంచెం అయితే ఏమైందంటే స్టిల్ నమ్మటం లేదు. హ్మ్. ఒక్కసారి ఇక నమ్మకం పోయింది. హ్మ్. ఈ పని నువ్వు మొదటెందుకు చేయలే? హ్మ్. ఎప్పుడో లీక్ అయినప్పుడు హ్మ్. ఇప్పటిదాకా ఎందుకు యాక్షన్ తీసుకోలే? పోయిన సంవత్సరం లీక్ అయినప్పుడు ఎందుకు తీసుకోలే? అంతకుముందు సంవత్సరం లీక్ అయినప్పుడు ఎందుకు తీసుకోలే? ఇప్పుడు ఎందుకు ఫ్రెండ్స్ తీసుకోలేదంటున్నారు అనుకుంటున్నారు మీరు? అన్ని సార్లు లీక్ అయింది. అవసరం లేదు వాళ్ళకి. ప్రభుత్వము న్యాయంగా పరిపాలించాలని ఏమి ఉండదు. ఓకే. ప్రజల్లో తిరుగుబాటు వస్తే మేము తొక్కేయగలం. కనీసం సారీ కూడా చెప్పిన పాపాన లేదు. అప్పుడు ఒక్కసారే చెప్పాడు. ఎవరు రైతులకు ఒక్కసారి చెప్పాడు అంతే. రైతులకు ఈవెన్ దేనికి సారీ చెప్పలేదు. చెప్పలేదు. ఇది నేను ఒక స్ట్రాంగ్ మెన్ అని చూపించుకుంటానికి వీళ్ళు కూడా అట్లాగే చేస్తూ ఉంటారు. హ్మ్. నువ్వు నీ కిందకి సెగ వచ్చింది కాబట్టి అర్ధరాత్రి నువ్వు సెల్ఫీ వీడియో చేసావు. అనేది వాళ్ళ అభిప్రాయం. వాళ్ళ అభిప్రాయం. సౌందర్యజన్ అంతే జీ. కదా! హ్మ్. నిజంగా చేస్తే ఎప్పుడో చేసేవాడు కదా! అంతే కదా! నువ్వు ఫ్రెండ్స్ అని చెప్పి ఎంత జోష్‌లో చేసిన బిహేవ్ చేసినా హ్మ్. దాంట్లో అనుమానమే వస్తుంది. నిన్ను నమ్మటం లేదు. నమ్మరు కూడా. హ్మ్. నమ్మే అవకాశం లేదు. హ్మ్. 2 ఒప్పుకుని మూడోది ఒప్పుకోలేదు చూడండి. హ్మ్. ఫ్రెండ్స్ అని చెప్పి ఇన్‌స్టాలోకి వచ్చారాయన. 2 ఒప్పుకున్నాడు. పెద్దాయన. అవును. అంత అర్ధరాత్రి చేశాడు. హ్మ్. మళ్ళీ నిన్న కూడా ఒక వీడియో చేశారు. హ్మ్. థాంక్ యూ ఫ్రెండ్స్ అనుకుంటా. మళ్ళీ చేసినటువంటి చేసినటువంటి అక్కడ ఇంకా వ్యూస్ కూడా అసలు బీభత్సం. వ్యూస్ తప్పకుండా వస్తాయి. ఎందుకంటే మన ఇండియా పాపులేషన్ ఎక్కువ. ఓకే. ఇంతమంది పాపులేషన్‌కి ఆయన ప్రధానమంత్రి ఆయన. హ్మ్. ఆయన పొజిషన్ అది కదా! ఓకే. అండ్ ఇష్యూ కూడా చాలా ఇదిగా ఉన్నప్పుడు సహజంగా వస్తాయి. వరల్డ్ వైడ్‌గా చూస్తాం. అంతటి వీడియోలు రిలీజ్ చేసినా ఇక్కడ ఉద్యమం మాత్రం తగ్గలేదు. ఉద్యమం తగ్గదు. ఎందుకంటే ఉద్యమంకి అది నమ్మితేనే కదా! హ్మ్. వ్యూస్ మ్యాటర్ కాదు. వ్యూస్ ఎలాగైనా వస్తాయి. ఎలాగైనా. నమ్ముతున్నారా లేదా అనేది. హ్మ్. నమ్మకం పోయింది. హ్మ్. నమ్మకం పోయింది. అంటే అసలు వీళ్ళు ఫస్ట్ నుంచి నమ్మలేదు. హ్మ్. వీళ్ళు అనుకున్నారు దేశం మొత్తం ఇదే అనుకున్నారు. వాళ్ళు ఏదైతే ప్రొపగేటా చేస్తున్నారో వీళ్ళని నమ్ముతున్నారు. వాళ్ళే ప్రజలు అనుకున్నారు. హ్మ్. వాళ్ళు కాదు కొత్త ఓటర్లు వీళ్ళు. ఓకే.
ఫస్ట్ టైం ఓటేసేవాళ్ళు వీళ్ళు. కొంతమందికి ఇంకా ఓటు హక్కు వస్తది రేపొద్దున ఎలక్షన్స్. ఇప్పుడు రేపు ఫ్రెష్ ఓటర్స్. ఫ్రెష్ ఓటర్స్. మీ పాత ఓటర్లు వెళ్ళిపోయారు. సో, వీళ్ళకసలు కమ్యూనికేటే కావట్లేదు. నిన్నసలు పట్టించుకోవట్లేదు వాళ్ళు. వాళ్ళకి కావాల్సిందని ఫైట్ చేస్తున్నారు. అందుకని అంత కరేజియస్‌గా వై అయితే ఇంత కరేజియస్‌గా చేయదు. ఓకే. భయపడేవాళ్ళు. భయంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చూసారు ఎంత నొక్కేస్తారు, పోలీసులతోని ఎట్లా వాడతారు, ఈడీని ఎట్లా వాడతారు తెలుసు వాళ్ళకి. చాలా పెద్ద పెద్ద కేసులు పెట్టి కేసులు అంతా పెట్టి అట్లా చేశారు. ఇప్పుడు మన రావణ్‌ని తీసుకెళ్ళి ఉపా పెట్టారు. దేశద్రోహాల కేసు. దేశద్రోహ కేసు పెట్టారు. సో, కాబట్టి వాళ్ళకి భయం ఉంటది. జెన్ వైకి, జెన్ ఎక్స్‌కి వీళ్ళకి అందరికి భయం ఉంటది. అదే దృశ్యాలు కూడా చూస్తే ఒక అమ్మాయి అందరిని కాపాడటం, అవి ఈ అభిజిత్ దీప్కే అనే అతను కాళ్ళు పట్టుకొని పోలీసులు కాళ్ళు పట్టుకొని వేడుకోవటం, ఇవన్నీ చాలా హృదయ విదారకంగా సానుభూతి కలిగించే విధంగా ఉన్నాయి. ఈ సెలబ్రిటీస్ కూడా చాలా మంది బయటకు వచ్చి కుర్రోళ్ళని కొట్టడం ఏంటి, మీ పిల్లల్ని అయితే కొడతారు అలాగా, గుండెలు దరుక్కుపోతున్నాయని ఒక హ్యూజ్ మద్దతు బాగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక పొలిటికల్ ఫ్లేవర్ లేదు, అందుకని ఎక్కువ మద్దతు వస్తుంది. అందరూ పిల్లలు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా వచ్చి పిల్లలు తరపు సమస్య కూడా పిల్లలది. పిల్లలు ఈ దేశ భవిష్యత్తు కదా. రేపొద్దున మనం ఉండవు, వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళకి వెనకాల ఎవరు ఉన్నారు, ఫండింగ్ ఇది ఎప్పుడు చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ వర్కౌట్ కాదంటే ఆ జనరేషన్ కాదు ఇది. ఇప్పటికీ చేస్తున్నారు. ఈ రోజు కూడా ఇప్పటికి కూడా రైట్ వింగ్ వీడియోలు చూడండి, ఏదో చేస్తారు. డీప్ స్లేట్ చేసింది, అది చేసింది, మోడీని ఏం చేయలేరు, తొక్కేశారు, అమిత్ షా చాణక్యుడు, ఇట్లా వేసాడు, అట్లా వేసాడు, ఇలా విడగొట్టాడు చూడండి అని వాళ్ళు ఊహించుకుని రాసేస్తూ ఉంటారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళు చూసేవాళ్ళు కూడా ఆహా ఓహో నిజమన్నా వాళ్ళని ఇటు చేసేద్దాం, అది చేసేద్దాం అని చెప్పి కింద కామెంట్లు చేసేవాళ్ళు ఉంటారు. అది ఏమవుతుంది, ఆ సెక్షన్ వేరు, ఈ సెక్షన్ వేరు, రైట్. దానికి తోడు మోడీ గతంలో ఇలా ఎత్తేయటం వల్ల మోడీ చేసినటువంటి మిస్టేక్స్ ఉంటాయి కొన్ని. వీళ్ళ యొక్క ప్రొపగండా ఎట్లాగైతే 2019 బిఫోర్ చంద్రబాబు నాయుడు మీడియా ఎత్తేయటం వల్ల బాగా హైప్ తీసుకురావటం వల్ల ఏమైందంటే చంద్రబాబు నాయుడు కూడా దాన్ని మర్చిపోయి చేస్తూ ఉంటాడు, బెడిసి కొడుతూ ఉంటాడు. సో అలాగే ఇక్కడ కూడా వాళ్ళు ఆ అహంకారంలో ఉండటం వల్ల మోడీ చేసినటువంటి స్టేట్మెంట్లు, మోడీ చేసినటువంటి స్టూపిడ్ డెసిషన్స్, అగ్లీ బార్ ట్రంప్ సర్కార్ అని చెప్పి ట్రంప్ కోసం ఇండియాలో గుడి కడతానంది, అదొకటి బాగా. అలాగే ట్రంప్ని తీసుకొచ్చి ఇక్కడ చేయటం. ట్రంప్ కోసం ఒక దేశ ప్రధానమంత్రి ఇంకో దేశం తరపున వెళ్ళాలి, కానీ అక్కడికి వెళ్ళి ఒక పార్టీకి ప్రచారం చేయటం, ట్రంప్ నా ఫ్రెండ్ అంటాం, ట్రంప్ ఏమో మన మీద ఇంత ఎక్కువ చేసేయటం, మన ఇండియన్స్ని బేడీలేసి పంపించడం, పాకిస్తాన్ పంపించలేదు చూడండి. ట్రంప్ ఫ్రెండ్, మోడీ ఫ్రెండ్ ట్రంప్, మోడీ ఏం చెప్తే అది వింటాడు. ఆ అమ్మాయి మెలోడీ దగ్గరికి వెళ్ళి, మెలోడీని ఆమె దగ్గర మెలోనీ అనుకుంటా, మెలోనీ అండ్ మోడీ కలిపి మెలోడీ అని చెప్పి చేయటం, ఇవన్నీ ఆ జెన్జీకి చిరాకు పుట్టింది. చాలా ఫ్రెండ్లీగా అనుకున్నారు మామూలుగా దాన్ని, అట్లా ప్రచారం. మోడీ ఎట్లా చేశారు, మోడీ కింద ఉన్న వాళ్ళు దాన్ని ఎంతో ఓవర్ హైప్ చేసి ఆమెకి ఏదో మోడీ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు, మోడీకి ఆమె మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు కింద వాళ్ళు చేయడం అనేది అది జంజీకి నచ్చలేదు. పెద్ద ఆయనకి ఎందుకు ఉంటది, మోడీ ఇక్కడే మోడీకి రాంగ్ గా చూడట్లేదు, బట్ వీళ్ళు చేసేది జనాల్లోకి వెళ్తుంది. భజన్ బర్లు చేసేవి కొన్ని ఆ విధంగా సృష్టించడం, ఒక లవ్ సింబల్స్ వేయటం, అది చాలా అట్లాంటి అనేకమైనటువంటి. అలాగే అదాని అంబానీల విషయంలో, మొన్న E2 పెట్రోల్ విషయంలో, అలా అనేకమైన వాటిల్లో ఏమైందంటే విపరీతమైన వ్యతిరేకత మెల్లమెల్లగా ఎక్యుములేట్ అవుతూ ఒక్కసారిగా అది బర్నింగ్ పాయింట్కి వచ్చింది. నీళ్ళు ఎట్లాగైతే కాగి ఒక్కసారి ఇట్లా ఆవిరి అవటం అనేది అక్కడ చేరింది. అక్కడ చేరినప్పుడు ఒక్కసారిగా బ్లాస్ట్ అవగానే ఏమైందంటే గెలుస్తాం అనుకుంటేనే సపోర్ట్ ఇస్తారు చూడండి. ఇప్పుడు ఏమైంది, ఆ బ్యారియర్ తెగిపోయింది. ఏంటంటే మొదటిసారి మనం ఫైట్ చేయొచ్చు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనే విషయం అందరిలోకి వచ్చింది. అభిజిత్ దీప్కేనో ఎవరో ఆయన అది చేయగలిగాడు, అతను సోనం వాంగ్చుక్ చేయగలిగాడు అనమాట. మోడీకి అయినా లొంగుతాడు, లొంగక తప్పదు. అది మోడీ కాదు, ఎవరైనా సరే చరిత్రలో ఏ హిట్లర్ అయినా, ఏ నియంత అయినా సరే లొంగక తప్పదు. ప్రజల ముందు ఎంత పెద్దవాళ్ళని, ఇందిరాగాంధీ లాంటిదే లొంగాల్సి వచ్చింది. ఎవరైనా పొలిటికల్ పార్టీస్ చేయలేనంత గొప్ప స్థాయి పొలిటికల్ పార్టీలు చేయలేవు. అసలు జంజీ ఇంత ఎత్తున లాస్ట్ టైం కూడా బీజేపీ చేస్తే కాదు, అన్నా హజారే చేస్తే విన్ అయింది. అంతే, కరెక్ట్. బీజేపీ చేస్తారు. పొలిటికల్ పార్టీకి ఏమైందంటే ఒక సైడ్ ఉండిపోతుంది కాబట్టి ఆటోమేటిక్ వాళ్ళకి సాఫ్ట్ కార్నర్ ఉండదు. కానీ పాపం అన్నా హజారే చేసిన అది కూడా
అంత బీజేపీ సక్సెస్ క్యాష్. బీజేపీ క్యాష్. ఇప్పుడు అదే. కాంగ్రెస్ కూడా క్యాష్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. లేకపోవచ్చు చెప్పలేం. హ్మ్. దీన్ని కూడా బీజేపీ క్యాష్ కూడా చేసుకోవచ్చు. వాళ్ళ ఓకే. యొక్క స్ట్రాటజీని బట్టి ఉంటాయి. హ్మ్. భవిష్యత్తు ఎలా జరుగుతుందో తెలియదు కానీ హ్మ్. ఇప్పటికైతే వీళ్ళు ఓకే. ఇప్పటికీ కాలం చెల్లినటువంటి ప్రొపగాండా వారినే హ్మ్. ఎన్నుకున్నారు. హ్మ్. ఇప్పుడు ఈ ప్రొపగాండా వారు మీరు కనిపిస్తుంది తప్ప నిజమైనటువంటి ఓటర్లు రేపొద్దున ఓట్లేసేవాళ్ళు 30% యూత్ ఉన్నటువంటి ఈ దేశంలో వాళ్ళకి హ్మ్. రీచ్ అవ్వట్లేదు. ఓకే. వాళ్ళు దీంట్లో లేరు. వాళ్ళు వేరే ప్రపంచంలో ఉన్నారు. అక్కడికి మీరెళ్ళారు. అక్కడికి మీరు వెళ్ళలేకపోయారు. మోడీ అప్పటికి చెబుతున్నాడు వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. తనే స్వయంగా వెళ్ళాల్సొచ్చింది. ఆయన వరకు తప్పు లేదు. కానీ కిందన్నోళ్ళు హ్మ్. అక్కడికి ఆయన పసిగట్టే హ్మ్. మీరు వెళ్ళండి. మీకు ఇన్‌స్టాలో అకౌంట్ ఉందా? హ్మ్. రీల్స్ చేస్తారా మీరు? షార్ట్స్ చేస్తారా? అని అడుగుతున్నాడు. హ్మ్. లాస్ట్‌కి వీళ్ళెవ్వరిది కాదని ఆయనే వచ్చాడు. ఆయనే రావాల్సొచ్చింది. అప్పటికప్పుడు అర్ధరాత్రి ఆయనే వచ్చి చేసి హ్మ్. కనెక్ట్ అవుదామని చూసాడు. హ్మ్. రెస్పాన్స్ ఇచ్చింది కానీ ఇక్కడ మాత్రం వెంటనే లేట్ మారదు అయిపోయింది. కదా! అప్పటికే లేట్ అయిపోయింది. హ్మ్. లేట్ అయిపోయింది కాబట్టి వేరే మార్గం లేక హ్మ్. ఆ యొక్క దీన్ని కూడా ఇది మన హ్మ్. హ్మ్. మన ఆయన రాజీనామా ఈరోజు చేశారంటే నేను ఇంకా అప్డేట్ కాలే. మార్నింగ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సెషన్. ఇప్పుడైతే ఛానల్స్‌లో రాజీనామా మనకున్న సమాచారం ప్రకారం అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. చేయాలి. ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా ఉండి కూడా రాజీనామా చేశాడు. మరి దీన్ని మనం ప్రభుత్వం తగ్గింది, వీళ్ళు గెలిచారు అనే విధంగా చూడొచ్చా? అంతే తప్పకుండా ఈ విద్యార్థులు గెలిచారు. ఓకే. ఇది బీజేపీకి చాలా పెద్ద దెబ్బ. హ్మ్. ఎందుకంటే ఇంతకాలం ఎంత చేసినా మోడీ పట్టించుకోడు. ఓకే. చాలా స్ట్రాంగ్ మ్యాన్ అతను. ఐరన్ మ్యాన్ స్ట్రాంగ్. ఐరన్ మ్యాన్. హ్మ్. అలాగే వచ్చేసి అమిత్ షా చాణక్యంతో ఏదైనా చేయగలడు హ్మ్. అనేది చిన్న పిల్లలు చేశారు. హ్మ్. కాక్రోచెస్ చేసినాయి హ్మ్. అనేసరికి వ్యతిరేక వర్గానికి కొంత భరోసా లభిస్తుంది. రేపు మనం మనం కూడా యుద్ధం చేయొచ్చు. అన్యాయాన్ని ఎదిరించొచ్చు. కానీ ఇప్పుడు ఒకరిని తీసేసినప్పుడు రేపొద్దున ఇంకొకరిని కూడా తీసేయాల్సొస్తది అన్యాయం చేస్తే. కాబట్టి ఇది స్టార్టింగ్. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. ఈరోజు జరిగింది ఏదైతే ఉందో ఇది ఆరంభము. నెక్స్ట్ బీజేపీకి కొంత గడ్డు కాలమే ఉంటుంది. మరి ఏమన్నా వచ్చి మరింత చేసి వీళ్ళు ప్రొపగాండా అంతకంటే ఉధృతంగా ఈ 2 ఇయర్స్‌లో చేయగలుగుతారా? ఎందుకంటే అందరూ కూడా డబ్బు కోసం చేసేవాళ్ళే. ఈ ప్రొపగాండా చేసేవాళ్ళు రేపొద్దున వేరే గవర్నమెంట్ వచ్చి అటువైపు కూడా షిఫ్ట్ అయిపోతారు. వీళ్ళలో చిత్తశుద్ధి లేదు. ఎవరెక్కువ డబ్బులిస్తే అక్కడ జాబ్ కంపారిటివ్‌లీ కాంగ్రెస్‌తో పోలిస్తే తెలుగుదేశంలో బీజేపీలో కమిటెడ్ లీడర్స్ లేకపోతే కార్యకర్తలు ఎక్కువ ఉండొచ్చు. తప్ప అందరూ వాళ్ళే కాదు. అంతే. రేపొద్దున కమ్యూనిస్టులు వస్తే వెంటనే అటు పాట పాడతారు. కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ పాట పాడతారు. ఎటొస్తే అటు మనం చూసాం కదా! ట్రంప్‌ని అంత ఎత్తేసారు. ఒక్కసారి ట్రంప్ ఆపరేషన్ సింధూర్ విషయంలో ట్రంప్‌ని అదే లెవెల్‌లో తిడుతూ చైనా ప్రెసిడెంట్‌ని ఎత్తేసారు. ఇక వీళ్ళు కలిసారు ప్రెసిడెంట్ జిన్‌పింగ్. ఆయన, మోడీ అండ్ పుతిన్ ముగ్గురు కలిసి ప్రపంచాన్ని ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు. ఇక ట్రంప్ సంగతి, అమెరికా సంగతి అయిపోయిందన్న. మళ్ళీ కొంచెం ఇదవగానే మళ్ళీ చైనాని తిట్టడం, ట్రంప్‌ని మొదలుపెట్టడం. వీళ్ళకి అదే నరం లేని నాలుకలాగా స్టాండర్డ్స్ ఉండవు, ఏముండవు. ఒకటే పిచ్చి ఉంటది, హాలుసినేషన్ ఉంటది. కాబట్టి వాళ్ళు ఎటైనా మాట్లాడేస్తారు. రేపొద్దున వేరే దాంట్లో కూడా వెళ్ళగలుగుతారు. కాబట్టి ఇప్పటికైతే ఏంటి అనంటే ఈ దేశంలో ఇది చాలా పెద్ద మార్పు. ఇదొక చరిత్ర. స్వతంత్ర సమరం ఎంత చరిత్రో అంత చరిత్ర. చాలా తక్కువ టైం ఉండొచ్చు. అంటే ఒక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత మాత్రాన మనకి అయిపోయినట్టేనా సార్? అంటే నేను ఏదో దేశంలో మార్పు వస్తది అనట్లేదు. పరిపాలనలో ఏదో మార్పు వస్తది అనట్లేదు. రేపొద్దున ఆమ్ ఆద్మీ పార్టీ లాగా వీళ్ళు కూడా ఏమన్నా పొలిటికల్ సైడ్ తీసుకునే అవకాశాలు కూడా తీసుకోవచ్చు కాదు. ఇప్పుడు ఏంటంటే ఇది ఓన్లీ సీజేపీ ఒకటే చేయలేదు. సీజేపీ మెంబర్సే చేయలేదు. మొత్తం అనేక రకాల విద్యార్థులు చేశారు. లెఫ్ట్ విద్యార్థులు ఉన్నారు. కాంగ్రెస్ స్టూడెంట్స్ యూనియన్స్ ఉన్నాయి. బంద్ కూడా చేశారు. ఇంక్లూడింగ్ కొన్ని చోట్ల రైటిస్టులు కూడా పార్టిసిపేట్ చేశారు. హైదరాబాద్‌లో చేసినప్పుడు భారత్ మాతాకి జై అని నినాదాలు సీజేపీ దాంట్లో వచ్చాయి. రైటిస్టులు కూడా ఉన్నారు. ఈవెన్ మొదట్లో ఆర్ఎస్ఎస్ కూడా సపోర్ట్ చెప్పింది. తప్పదు. నేను అనేది ఏంటంటే ఎఫెక్టివ్‌గా వెళ్తున్నప్పుడు తప్పదు. అయితే దాన్ని హ్యాండిల్ చేయటంలో మోడీ ప్రభుత్వము ఇన్నాళ్ళు చేసినటువంటిది సరిపోలేదు. ఆ స్ట్రాటజీస్‌లో ఓడిపోయింది. తర్వాత లెవెల్‌లో ఏమి వాళ్ళు చేసుకుంటారు, కాంగ్రెస్ లేకపోతే ఇతర ప్రతిపక్ష పార్టీలు ఎలా దాన్ని ఉపయోగించుకుంటాయి, ఈ ఇమేజ్‌ని, ఈ సక్సెస్‌ని ఎలా ఉపయోగించుకుంటాయి, వీళ్ళు ఎలా మారుతారు, ఏంటి, రేపొద్దున మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసరికి ఎలా మారుతుంది ఏంటి అనేది
హ్మ్. అప్పుడు గాని మనం చెప్పలేం. ఇప్పటికైతే హ్మ్. కొంత బీజేపీ పార్టీకి వ్యతిరేకత మొదలైంది. హ్మ్. ఇంతకు ముందున్నంత భయం ప్రజల్లో ఇంతకుముందు ఏంటంటే ఏమి అడగాలన్నా భయమేసేది. భయమేసేది. ఎక్కడ మీడియా తన క్యారెక్టర్‌ని ఎక్కడ ఇచ్చేస్తోంది భయం హ్మ్. 1. 2 ఈడీలు, సీబీఐలు భయపడి వీళ్ళని ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్‌లతోని చెప్పలేక గజగజ వణికిపోయారు. అవును. ఇప్పుడు అలా కాదు. మనం గూడా అడగొచ్చు అనేది చిన్న పిల్లలు నేర్పించారు. హ్మ్. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు నేర్పించారు. అది వాళ్ళకి తెలిసి చేసినా, తెలియక చేసినా ఈ యొక్క మూవ్‌మెంట్ ఆ విధంగా హ్మ్. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ప్రపంచాన్ని మొత్తానికి కూడా హ్మ్. ప్రపంచానికి ఒక కొత్త సందేశాన్ని ఈ ఉద్యమం ఇచ్చింది. ఓకే. అన్యాయాన్ని ఎదిరించి నిలబడితే మీకు సపోర్ట్ ఒస్తది. లేట్ అవ్వచ్చేమో తప్ప హ్మ్. ఎప్పుడు కూడా సపోర్ట్ రాకుండా ఉండదు. నిజాయితీగా ఉన్న ప్రభుత్వాలకు ఎప్పుడు కూడా ఉంటుంది. లేట్ అవ్వచ్చు. ఒకసారి ఓడిపోవచ్చు. ఇంకోసారి వచ్చు. అహంకారంతోని నియంతృత్వం ఎప్పటికైనా ప్రజలకి లొంగాల్సిందే. లేకపోతే ఆవిడెవరు పారిపోయింది బంగ్లాదేశ్ నుంచి. ఇండియా షేక్ వచ్చేసింది. హసీనా. అండ్ నేపాల్‌లో హ్మ్. పారిపోయారు. హ్మ్. శ్రీలంకలో అవును. పారిపోయినట్టుగా మన వాళ్ళు కూడా పారిపోవాల్సొస్తది. ఇప్పుడు అవును. ఇలాగే మోడీ పట్టుబట్టి రాజీనామా చేపించిందంటే ఇంకా ఇంకా ఉధృతి పెరుగుతది. హ్మ్. ఎక్కడో అల్లర్లు చేస్తున్నప్పుడు ఎవడో కాలుస్తాడు. ఇద్దరు చచ్చిపోయారనుకోండి. అది ఇంకా కూడా ఒక్కసారిగా ఇదవుతది. హ్మ్. తగలబెడతారు. ఇంకా ఇంకా అయిపోతది. పిల్లలు గదా! అవును. కాబట్టి మోడీ రైట్ డెసిషన్ తీసుకున్నాడు. అతనితోని రాజీనామా చేపించడం అనేది. హ్మ్. చాలా రైట్ డెసిషన్. తెలివైనటువంటి నిర్ణయం. ఓకే. మోడీ చాలా తెలివైనవాడు. హ్మ్. అండ్ మిగతా దేశాల్లో చేసినంత ఇది దాకా తను తెచ్చుకోలేదు. హ్మ్. తనకు తెలుసు ఎక్కడ తను గివ్ అప్ చేయాలనేది తెలుసు హ్మ్. కాబట్టి తెలివైన నిర్ణయం తీసుకున్నారు. హ్మ్. స్టిల్ నెక్స్ట్ ఎలా మారుతదనేది మనం వేచి చూడాల్సి ఓకే. ఉంటది. రైట్? థాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. థాంక్ యూ సో మచ్. సో, చూసారు గదా! ఇప్పటికైనా బీజేపీ లేకపోతే ఎన్‌డీఏ వాళ్ళ కాలం చెల్లినటువంటి ఏదైతే మనం ఇప్పటిదాకా చెప్పుకున్న ఆ విధానాలను వదిలిపెట్టే అవకాశం ఉంటుందేమో చూడాలి. సో, నెక్స్ట్ మరో టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్.